దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడినందుకు కృతజ్ఞతా హృదయంతో ఆయన సన్నిధిలో స్తుతించి ఆరాధించుకోవటానికి మీ హృదయాలను సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. తరల వంచండి, కళ్ళు మూసుకుని ఆకాశమందున దేవుని వైపు చేతులెత్తి కృపాక్షేమములు మన వెంట వచ్చినట్లుగా, మన జీవిత కాలమంతా దేవుడే అనుగ్రహించినట్లుగా మనసారా స్తుతి చెల్లిద్దాం. స్తోత్రమయ్యా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా, సర్వాధికారి నీకు స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయు వాడవు. కండ్లు మూసుకుని చప్పట్లు కొడుతూ యేసయ్య నామమును స్తుతించి ఆరాధించుకుందాం. క్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. స్తోత్రం యేసయ్యా, నీకు మహిమ చెల్లిస్తున్నాం. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నిలిపినది నీ దివ్యవాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నిలిపినది నీ దివ్యవాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము,
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. స్తోత్రం. స్తుతి యాగము చేయవాడు దేవుని నామమును మహిమపరుస్తూ ఉన్నాడు. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాచుడా అభిషక్తుడా ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాచుడా అభిషక్తుడా ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. స్తుతిద్దాం, ప్రభునామమును గణపరచుదాం, ఆరాధన చేద్దాం. యేసయ్య తన బాహువును చాపి ఉన్నాడు. పూర్వ శబ్దం వినగానే ఆయనను ఎదుర్కొనే కృప కోసం దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా, నా హృదిని కొరకు పాదిల పరిచితిని. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా, నా హృదిని కొరకు బాదిల పరిచితిని. పూర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగ, అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా. పూర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగ, అవధులు లేని ఆనందముతో
నీ కౌగిలినే చేరనా. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే, ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే, ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా, పరవశించనా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే, నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే, ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన, ఆరాధన ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. పరిశుద్ధాత్ముడా ఒక్కొక్కరిని నింపండి నాయన, ఆత్మపూర్ణులుగా చేయండి. గిన్నె నిండి పొర్లిపోయే అభిషేకముతో అల్లాడండి నాయన, అగ్ని అభిషేకమును కుమ్మరించండి నాయన. ఆత్మవాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో స్తుతించే అభిషేకముతో నింపునా తండ్రి. రిబాలా కట దుర్యానా మానా శబరబా కురందరమనమలా కరదరమా రిబానామాక శందరమనమాత్య ఆత్మదేవుడు అభిషేకించండి నాయన. గిన్నె నిండి పొర్లిపోయి అభిషేకముతో నింపండి. ఆత్మవాక్శక్తి అనుగ్రహించిన కొలది నూతన అభిషేకముతో నింపునా తండ్రి. ఆరాధన 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 స్తుతి ఆరాధన నీకే,
యేసయ్యా యేసయ్యా ఆరాధనా 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 స్తుతి ఆరాధన. వేవేల దూతల చేత నిత్యము పరిశుద్ధులని కొనియాడబడుతున్న దేవునికి గట్టిగా చప్పట్ల కొడుతూ ఆత్మలో ఆనందిస్తూ దేవుణ్ణి స్తుతిద్దాం. దీబాలాక శబరబాల తురియానామా రుదిరియానందునమానాక శకడతరానామాదరమా. ఆత్మదేవుడా నీకు స్తోత్రమయ్యా, నీ ప్రభావాన్ని పంపుచున్నందుకు స్తోత్రం, నీ వాక్కుని పంపి లేవనెత్తుతున్నందుకు స్తోత్రము నాయన. హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా స్తుతి ఆరాధనా. రెండు చేతులు ఆకాశం తట్టు చాపి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే. ప్రాణేశ్వర నా యేసయ్యా ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ ప్రార్థన చేస్తాడు. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడినట్లు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా జీవాధిపతిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కుని వినడానికి మీరు సిద్ధపరిచిన విధానం అంతటి కోసం స్తోత్రం. ప్రభువా, నీ వాక్కు చేత ప్రతి ఒక్కొక్క బిడ్డని మీరు దర్శించండి, ప్రతి వారితో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మదుడా ప్రతి వారి ఆత్మీయ జీవితంలో బలపరచుకున్నట్లుగా నీ వాక్కుని ప్రభు మీరు ప్రతి వారికి అందించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు దయచేసి అయ్యా ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి తన స్థితిగతుల్లో తండ్రి ప్రభు నాయన అయ్యా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ వాక్యం చేత మాట్లాడి నువ్వు దర్శించి మీరు మహిమ పొందుతారని యేసు నామాన్ని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. గడిచిన కాలమంతా ప్రభు తన కృపలో మనల్ని కాపాడి నడిపించున్నారు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
3వ వచన భాగాన్ని చదువుకుందాం. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? మనుష్యుడా, నీవు దేవుని తీర్పును తప్పించుకొందువని అనుకుందువా అని చదవబడిన వాక్య భాగంలో ఒక శ్రేష్టమైన మాట మీకు అందించాలని ఆశపడుతున్నాను. దేవుని తీర్పు గురించి మీతో వాక్యపు వెలుగులో ప్రభు దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన ఈ పత్రికలో మాట్లాడుతూ, మనుష్యుడా, నీవు దేవుని తీర్పును తప్పించుకోగలుగుతావా అని ఒక ప్రశ్నార్థకమైన ఈ మాట కనబడుతూ ఉంది. పిల్లల, ఎంత ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి అయినా దేవుని యొక్క తీర్పును తప్పించుకోలేరు. దేవుని వాక్యం అంటుంది, మనుష్యుడా, నువ్వు దేవుని తీర్పును తప్పించుకుందువా అని. ప్రియులారా, మనుషులు తీర్చే తీర్పు వేరు, దేవుడు తీర్చే తీర్పు వేరు. చాలామంది మనుషులు తీర్పు తీరుస్తూ ఉంటారు. మనుషులు ఎలా తీర్పు తీరుస్తారంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక తీర్పు ఉంటుంది, బయట వాళ్ళకి ఓలా తీర్పు తీరుస్తారు. ఇంట్లో వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ మనిషి కాబట్టి వాళ్ళకు ఒక తీర్పు, ఒక జడ్జిమెంట్ తీరుస్తారు. బయట వాళ్ళకి మరొక జడ్జిమెంట్ తీరుస్తారు, మరొక విధంగా తీర్పులు తీరుస్తూ ఉంటారు. చూడండి, మీరు న్యాయస్థానము, కోర్టు అని పిలువబడుతున్న స్థలాలలో గమనిస్తూ ఉంటారు. అక్కడికి వెళుతుండగానే మనకు ఒక పిక్చర్, ఒక బొమ్మ కనబడుతూ ఉంటుంది. ఒక 2 కళ్ళకి కూడా గంతలు కట్టి, తన చేతిలో ఒక త్రాసు లేకపోతే తక్కెడ, ఒకటి పైకి ఒకటికి కిందకి ఉన్నట్లుగా ఆ పిక్చర్, ఆ ఇమేజ్ మనం చూస్తాం. అంటే ఆ ఇమేజ్ చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది ఇక్కడ సరైన న్యాయం, నిర్ణయం అనేది ఎలా జరుగుతుందో అనేది. ప్రియులారా, మీరు అర్థం చేసుకోండి, గమనించండి. మనుష్యులు తీర్చే తీర్పుకి లోకంలో ఎన్నో ప్రభుత్వాలు, వ్యక్తులు, ఘనులైన వారు తీర్చిన తీర్పులకి, దేవుడు తీర్చిన తీర్పుకి చాలా వ్యత్యాసం ఉందని, చాలా తేడా ఉందని ప్రభు మనకి ఈ వాక్యపు వెలుగులో మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మనుష్యుడా, నువ్వు దేవుని తీర్పును తప్పించుకోగలుగుతావా? ఎలా తప్పించుకోగలుగుతావు నీవు అనని దేవాతి దేవుడు ఈరోజు నీతో తన వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. ప్రియులారా, చాలామంది ఈ లోకంలో జీవిస్తున్న వాళ్ళు తమ మనసుకు నచ్చినట్లు, కన్ను ఆశించినట్లు విచ్చలవిడిగా తిరుగుతూ వ్యర్థంగా తమ జీవితాన్ని నిష్ప్రయోజనంగా మార్చుకుంటున్నారు. దేవుడు తీర్పు ఒకటి ఉందనే విషయాన్ని మనుషులు గ్రహించలేకపోతున్నారు, గుర్తు చేసుకోలేకపోతున్నారు. ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ ఈ లోకంలో తనకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్న వ్యక్తులు నేటికి కూడా ఎంతోమంది సమాజంలో లేకపోలేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడి తీర్పు, ఆ సందర్భాల గురించి మనం చదువుతుంటుండగానే చాలా భయాన్ని పుట్టిస్తుంది. అందుకే దేవుని వాక్యం అంటుంది, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అనని. ఒకరోజు దేవుని మందసం అభినాదాము ఇంటి దగ్గర నుంచి తన కుమారులు కొత్త బండి తీసుకుని ఆ ఎద్దుల బండి మీద ఆ మందసాన్ని పెట్టి తీసుకుని వస్తూ ఉన్నారు. దావీదు కూడా చాలా నాట్యమాడుతూ సంతోషంగా వస్తూ ఉన్నాడు. నాకోరు అనే స్థలానికి వచ్చినప్పటికీ ఆ ఎద్దులకి కాళ్ళు తగిలి ఆ మందసం పడిపోతుంటుంది. ఆ సమయంలో ఉజ్జ అనే ఒక వ్యక్తి ఆ యొక్క మందసాన్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాడు, చేయి చాపుతాడు. అలా వెంటనే దేవుని కోపం అతని మీద రగులుకొని అక్కడికక్కడే చనిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన చరిత్ర మనం చదువుతూ ఉంటాం. చూడండి, దేవుని యొక్క ఉగ్రత లేకపోతే దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క జడ్జిమెంట్, వెంటనే పనిష్మెంట్ మరుక్షణమే ఆ ఉజ్జ మీద దేవుని కోపం రగులుకుని అక్కడికక్కడే అతడు హతుడైపోయాడు. వెంటనే దావీదు హృదయంలో భయం పుట్టి, అరే, జీవం కలిగిన ఈ దేవుని మందసాన్ని
నేను తీసుకెళ్ళకూడదని చాలా భయపడిపోయి గిత్తీయుడైన ఒబేదేము ఇంటికి పంపిస్తాడు. చూడండి, సందర్భాలు ఏవైనా దేవుని జడ్జిమెంట్, దేవుని తీర్పు మరుక్షణమే వెంటనే వాళ్ళు చూశారు, చూడగలిగారు. ఈరోజు కూడా దేవుని తీర్పు ఒకటి ఉందని మనుష్యుడు గ్రహించాలి. మనుష్యుడా, నువ్వు దేవుని తీర్పుని ఎలా తప్పించుకోగలుగుతావని దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా నీ అంతరంగంలో, హృదయంతరంగాల్లో సరైన మార్పు కలిగి నువ్వు జీవించాలని, మారు మనసు పొందటానికి నీకు అవకాశం ప్రభు ఇచ్చాడు. ఈ సమయంలోనే నీ హృదయాన్ని సరి చేసుకుని ప్రభు ఎదుట నిర్దోషిగా, నిష్కలంకమైన ఆయన రక్తము చేత కడగబడి, పరిశుద్ధపరచబడి, నిందారహితుడిగా ఆయన ఎదుట నిలబడే ఒక ఉన్నతమైన భాగ్యాన్ని నువ్వు సంపాదించుకోవాలని ఒక సేవకునిగా నేను ఆశతో ఈ మాటలు నీకు తెలియపరుస్తున్నాను. చాలామంది మనుషులు వాళ్ళకు వాళ్ళే తీర్పు తీరుస్తూ ఉంటారు. నేను చాలా గొప్ప, నేను చాలా కరెక్ట్, వాళ్ళు బ్యాడ్, నేను కరెక్ట్, నేను పర్ఫెక్ట్ అని వాళ్ళకు వాళ్ళు తీర్పు తీర్చుకుంటూ ఉంటారు. ఒక యవనస్తుడు ఉన్నాడండి. ఆ యవనస్తుడు ఒక సంచోడు తీసుకున్నాడు. ఆ సంచి నిండా ఆ ఇంటి పక్కోళ్ళ విషయాలు, ఈ ఇంటి పక్కోళ్ళ విషయాలు, ఎదిరింటూ విషయాలు, వాళ్ళకి తెలిసిన వాళ్ళందరి విషయాలన్నీ కూడా ఆ సంచిలో వేసుకుని, ఆ సంచి తీసుకుని జాగ్రత్తగా మూట కట్టుకుని నెత్తి మీద పెట్టుకుంటాడు. అన్ని విషయాలు, ఆ పక్కింటి వాళ్ళందరి విషయాలు తీసుకుని నెత్తి మీద పెట్టుకుంటాడు. మొత్తం మోసుకుని వెళ్తూ ఉంటాడు. అయితే మరొక సంచి కూడా తీసుకున్నాడు. ఈ సంచిలో తన విషయాలు, తనకు సంబంధించిన తన క్యారెక్టర్ ఎలా ఉంది, తన బిహేవియర్ ఎలా ఉంది, తన నడవడిక ఎలా ఉంది, అన్నీ తనకు సంబంధించినవన్నీ కూడా మరొక సంచిలో వేసుకుని ఆ సంచిని భుజానికి ఇలా వేసుకుని నడుచుకుంటూ పోతూ ఉంటాడు. విచిత్రం ఏమిటంటే, దారి వెళ్ళే వాళ్ళందరూ కూడా అలా నెత్తి మీదకి పైకి చూడరు కదా, వెళ్ళే వాళ్ళందరూ కూడా వెనకాల ఇతను మూట ఉందేంటని వెనక్కి చూస్తూ ఉన్నారు. చూస్తే తన లోపాలు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు కూడా మనిషి అంతే, తన యొక్క లోపాలని వెనక్కి వేసుకుంటున్నాడు, ఇతరుల యొక్క లోపాలని పైన నెత్తి మీదకి ఎక్కించుకుంటున్నాడు. అయితే నీ లోపాలకి, లేకపోతే నువ్వు చేసిన ఆ యొక్క పరిస్థితిని బట్టి ఒక తీర్పులోనికి నువ్వు రావాలనే విషయాన్ని ప్రభు ఎదుట ఏ మనుష్యుడు కూడా తీర్పు తప్పించుకోలేడనే విషయాన్ని ప్రభు మరొక్కసారి నీకు వాక్యపు వెలుగులో గుర్తు చేస్తున్నాడు. కనుక ఈరోజు ప్రత్యేకించి, మనుష్యుడా, నువ్వు దేవుని తీర్పును తప్పించుకోగలవా అనే ప్రశ్న దేవుడు నిన్ను అడుగుతున్నాడు. కనుక ఎవ్వరూ ఆయన తీర్పుని తప్పించుకోలేరు. అయితే ఏ విషయాల్లో దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు? దేవుని తీర్పు ఎలా ఉంటుందంటే న్యాయంగానే ఉంటుంది. దేవుడు అన్యాయం చేయుట అసంభవము అని వాక్యం అంటుంది. దేవుడు నీతిని బట్టి ఖచ్చితంగా న్యాయాధిపతి కనుక ఆయన ఖచ్చితంగా నీతిగలని న్యాయాధిపతి వాకట నిలిచి నీకు న్యాయంగానే ఆయన తీర్పు తీరుస్తాడు. అయితే ఏ విషయాల్లో నీకు తీర్పు ఉంటుంది, ఆయన ఏ విషయాల్లో తీర్పు తీరుస్తాడు అనే విషయాలు నువ్వు తెలుసుకోగలిగితే వాటి విషయమే నువ్వు జాగ్రత్త తీసుకోవటానికి అవకాశం ఉంది. అయితే ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, దేవుడు ఏ విషయాల్లో తీర్పు తీరుస్తాడు అనే ఆలోచన మీకు వస్తే ఒక 5 ప్రాముఖ్యమైన విషయాల్ని మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. చదవండి. మొదటి మాట, దేవుడు ఏ విషయాల్లో తీర్పు తీరుస్తాడు అని అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచన భాగాన్ని చదువుకుందాం. నా కోపము నీ మీద తెప్పించు, నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి అనే మాట ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మొదటి మాట, నీ ప్రవర్తన బట్టి తీర్పు తీరుస్తారట దేవుడు. నీ ప్రవర్తన బట్టి తీర్పు. నీ జీవితంలో నీవు నడిచిన విధానం, నువ్వు ప్రవర్తించిన విధానాన్ని, నీ బిహేవియర్ని బట్టి ఒక తీర్పు ఒకటి ఉందనే విషయాన్ని ప్రభు మరలా నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన విషయమే జాగ్రత్తగా చూసుకో అన్నాడు ప్రభు. నీ మనస్సు మారి నూతన మొగుట వల్ల నువ్వు రూపాంతరం చెందుతావన్నారు ప్రభు. అజ్ఞాన కాలం అందైతే దేవుడు చూసి చూడకుండా ఉన్నారు. ఇప్పుడైతే అంతటా అందరూ మార్పు చెందాలి అని దేవుని వాక్యం చెప్తుంది.
ప్రవర్తనలో, పరివర్తనలో మార్పు రావాలి. ప్రవర్తన బట్టి తీర్పు ఒకటి ఉందని దేవుడు ఈ వాక్యం ద్వారా నీకు హెచ్చరిస్తున్నాడు, నీకు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. ఎంతకాలమైన బ్రతుకుల్లో చాలామంది జీవితంలో ప్రవర్తన మార్చుకోవటం లేదు. ప్రవర్తనలో బట్టే దేవుడు నీకు తీర్పు తీరుస్తాడని ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఆత్మ సంబంధులైన మీరు ఈ వాక్యాన్ని ఒక్కసారి అన్వేషించండి, ఆలోచించండి. నీ ప్రవర్తన దేవుని ఎదుట ఎలా ఉంది అని నిన్ను నీవు ప్రశ్నించుకుంటే, నిన్ను నీవు సరిదిద్దుకుంటే, నీ లోపాలను నీవు సరిచేసుకోగలిగితే ఆ తీర్పులో నీవు నిర్దోషిగా నిలబడటానికి అవకాశం ఉంది. ఆత్మీయంగా ఆలోచించండి. చాలామంది బిహేవియర్ మార్చుకోకుండా, ప్రవర్తనలో పరివర్తన రాకుండా, విచ్చలవిడిగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా, మనసు నచ్చినట్లుగా, కన్ను ఆశించినట్లు, మనసు కోరుకున్నట్లుగా ప్రవర్తిస్తూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నారండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఎన్నో సందర్భాలు బైబిల్లో దేవుడు గ్రంథస్థం చేశాడు. ప్రసంగి గ్రంథంలో ప్రభు చెప్పిన మాట 11వ అధ్యాయం 9వ వచన భాగంలో ఏమని అంటారంటే, ఒక్కసారి ఆ వాక్యాన్ని మీకు చదివిస్తాను. ప్రసంగి పుస్తకం 11వ అధ్యాయం 9వ వచన భాగం. యవ్వనుడా నీ యవ్వన కాలమందు సంతోషపడుము, నీ యవ్వన కాలంలో సంతోషంగా ఉండు. నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండని, నీ యవ్వన కాలంలో నీ హృదయం చాలా సంతుష్టిగా ఉండని, కోరిక చెప్పునను, నీ కోరిక చెప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడని జ్ఞాపకం ఉంచుకో తమ్ముడు, చెల్లి, అక్క అని ప్రభు అంటున్నాడు. వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు. జాగ్రత్త పడు. నీకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించొద్దు. యవ్వనుడా, నీ యవ్వన కాలంలో సంతోషంగా ఉండు. కానీ వీటన్నిటిని బట్టి, నువ్వు చేసిన ఆ క్రియలన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడని ప్రసంగి చాలా జ్ఞానంతో ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. యవ్వన కాలంలో జీవిస్తున్న యవ్వనస్తులు బాగా ఆలోచించాలి. మీరు ఆత్మ సంబంధమైన మీ జీవితంలో దేవుడు ఒక మంచి భవిష్యత్తు మీకు ఇస్తాడు. ఇచ్చిన ఈ జీవిత కాలంలో దేవుణ్ణి సంతోషపరిచే యవనస్తులుగా మీరు ఉంటున్నారా? తల్లిదండ్రుల్ని సంతోషపరిచే యవనస్తులుగా మీరు ఉంటున్నారా? లేకపోతే దేవుని సముఖంలో మీ ప్రవర్తన సరిగ్గా లేకుండా విచ్చలవిడితనంలో మీరు కొనసాగించబడుతున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఆలోచించుకోండి. ప్రవర్తన బట్టి దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక చరిత్ర నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. మనందరికీ తెలిసినంత ఆ చరిత్ర బాగా చాలాసార్లు మనం చదువుకున్నాం. దేవుని దూత వచ్చి చెప్తుంది, ఇదిగో పుట్టబోయే బిడ్డ అని ఇలా మీరు పెంచాలని తన తల్లికి చెప్పింది. దేవుని దూత వచ్చి వెంటనే భర్తతో చెప్తుంది ఆమె. అలాగే పెంచటానికి వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. పుట్టినప్పుడే ఇతడు నాచీరు చేయబడినవాడు, రక్తపుత్రుడు, ప్రతిష్టతలో ఈ పిల్లవాడిని పెంచాలని దేవుని దూత చెప్తే ఆ తల్లిదండ్రులు అలాగ పెంచడానికి అపవిత్రమైన వాటిని ముట్టుకోవద్దు, ద్రాక్షరసం తాగొద్దు, తన తల మీద తల వెంట్రుకలు కత్తిరించొద్దు అని దేవుని దూత హెచ్చరిక చేసి వెళ్ళింది. అలాగే ఆ పిల్లోడిని ఆ తల్లిదండ్రులు పెంచడానికి కొంతకాలం ఇష్టపడ్డారు. ఆ బాలుడుగా ఉన్న ఆ పిల్లోడు ఎదుగుతూ ఉన్నప్పుడే దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడట. అయితే కొంతకాలం అయిన తర్వాత యవ్వనస్తులకి లేకపోతే యంగ్ స్టేజ్లోనికి, ఆ వయసులోనికి వచ్చిన తర్వాత ఇక ఇంటర్మీడియట్లోకి వచ్చినప్పటికీ ఈడియట్గా తయారైపోతారు కదండి పిల్లలు. ఇంటర్మీడియట్లోకి వచ్చినప్పటికీ ఇంక మాట వినరు. వెంటనే అంతవరకు బాగానే ఉన్నాడు. యంగ్ స్టేజ్ వచ్చినప్పటికీ ఆ పిల్లవాడు, యవనస్తుడిగా ఉన్న ఆ వ్యక్తి తిమ్నాతు అనే ప్రాంతంలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. తల్లిదండ్రులు అంటారు, అరే నాన్న, మనం ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలకి అసలు ఎక్కడ కుదరని పొత్తు, వాళ్ళు సున్నతి లేని వాళ్ళు, మనం సున్నతి పొందిన వాళ్ళం, మన ఇశ్రాయేలీలం.
కనుక నువ్వు వద్దు అని చెప్పినా సరే తల్లిదండ్రుల మాట ఎదిరించాడు ఈ యవనస్తుడైన శాంసోన్. చివరికి తల్లిదండ్రుల మాట ఎదిరిస్తాడు. ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు సింహము ఎదురొస్తే సింహాన్ని మేక పిల్లని చీల్చినట్లుగా చీల్చేశాడు. అంత బలవంతుడు శాంసోన్. చాలా అద్భుతమైన బలమైన కార్యాలు చేయగలిగాడు. ఫిలిస్తీన్ల గోధుమ పంట 300 నక్కలు పట్టుకుని వాటి తోకలు ముడేసి మంటెట్టేశాడు. పచ్చి దవడ ఎముక, గాడిద పచ్చి దవడ ఎముక తీసుకుని 1000 మందిని హతమార్చేశాడు. ఇంత పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా ఉన్న శాంసోన్ తిమ్నాతుకు వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. చూపులు ఎప్పుడైతే మారిపోయాయో అక్కడ నుంచి తన జీవితంలో సరైన రూట్ అంతా మారిపోయింది. తల్లిదండ్రుల మాట వినేది లేదు. చివరికి పరిస్థితి ఏమిటంటే శాంసోన్ ఒక పొడుపు కథ వేస్తాడు. ఆ పొడుపు కథకి వాళ్ళు సరిగ్గా ఆన్సర్ చెప్పకపోతే శాంసోన్ భార్య అడుగుతుంది, చెప్తారు. ఆ తర్వాత శాంసోన్కి కోపం వచ్చి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. శాంసోన్ వాళ్ళ మామయ్య గారు ఏం చేస్తారంటే మా అల్లుడు వెళ్ళిపోయాడు అనుకుని శాంసోన్ భార్యను వేరే వాళ్ళ స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. మరలా శాంసోన్ వస్తాడు కోపంతో, చాలా పనులు చేస్తుంటాడు శాంసోన్. చివరికి శాంసోన్ పరిస్థితి ఎలాగైపోయిందంటే వేశ్యల వెంట తిరిగే పరిస్థితి ఏర్పరచబడింది. దిలీలా అనే ఒక వేశ్యను మరలా అక్కడికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా శాంసోన్ క్యారెక్టర్ ఏమిటంటే ఎక్కడికి వెళ్ళినా సూపులే. ఎక్కడికి ఓ చోటుకి వెళ్తున్నాడు చూస్తా ఉన్నాడు, మరో చోటుకి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్ళి ఇంకా చూడటం మాత్రం కంట్రోల్, చూపులు మాత్రం కంట్రోల్ చేసుకోవట్లేదు. ఆ ప్రాంతానికి వెళ్ళాడు, మరొక స్త్రీని చూశాడు, ఆ వేశ్యతో పాపం చేయటానికి ప్రయత్నించాడు. ఆలోచించిన తర్వాత ఆమె దెలీలా మొత్తం మీద శాంసోన్ను ఫిలిస్తీన్లకి పట్టించే ప్రయత్నంలో నీ బలం ఎక్కడుందో చెప్పంటది. శాంసోన్ చెప్తాడు, 7 నిర్వంజి చువ్వలతో నన్ను బంధిస్తే నేను బలహీనుడిని అయిపోతానని. అలా ట్రై చేస్తుంది, బలం పోదు. మరలా కొత్త తాళ్ళుతో కడితే బలం పోద్దంటది, అలా ట్రై చేస్తుంది, అవదు. చివరికి 3వసారి ట్రై చేస్తుంది, అవదు. శాంసోన్ దగ్గరికి వచ్చి ఆ దెలీలా చెప్తుంది, ఎందుకు నన్ను ఇంతలాగా నువ్వు ఎగతాళి చేస్తున్నావు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, నువ్వు ప్రేమిస్తానన్నావు, ఎందుకు నన్ను ఎగతాళి చేస్తున్నావు, నీ బలం ఎక్కడుందో చెప్పు. అప్పుడు చెప్తాడు శాంసోను, నన్ను బంధించి ఇదిగో నా తల వెంట్రుకలు కత్తిరిస్తే నా బలం పోతుంది. చివరికి శాంసోన్ని దెలీలా బంధించి ఆ తల వెంట్రుకలు కత్తిరించిన సందర్భంలో ఫిలిస్తీన్లు వస్తున్నా లేగు అంటే ఇలా విరచిమ్ముకుంటే ఇంక తనలో బలమంతా పోతుంది. చివరికి శాంసోన్ని తీసుకుని వెళ్ళిపోయి తన పరిస్థితి ఎలాగంటే 2 కళ్ళు కూడా ఓడబెరికి తిరగలకి కట్టి తిరగలు విసురుతోటట్లుగా చేశారు. చివరికి శాంసోన్ పరిస్థితి ఎలా వచ్చిందంటే కళ్ళు లేని గుడ్డోడైపోయి తిరగలు విసురుతూ ఉన్నాడు. శాంసోన్, నువ్వెందుకు ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితి అయ్యింది అనంటే శాంసోన్ గురించి 2 వచనాలు మీకు బైబిల్ గ్రంథంలో చదివిస్తాను. శాంసోన్ ప్రవర్తనను బట్టే తనకు దేవుడు జడ్జిమెంట్ ఇచ్చాడు. చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుంచి న్యాయాధిపతుల పుస్తకం 14వ అధ్యాయం 16వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతుల పుస్తకం 14వ అధ్యాయం 1వ వచనం, 16వ అధ్యాయం 1వ వచనం. ఈ 2 రిఫరెన్స్లు మీరు చూడండి ఒకసారి. తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒక ఆమెను చూశాడు. 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. తరువాత సంసోను గాజాకు వెళ్ళాడు. వేశ్యను ఎక్కడికి వెళ్ళిన చూడటమే. ఈ చూపుల వల్ల తన జీవితంలో దేవుడు ఎంత తీర్పు తీర్చాడంటే 16వ అధ్యాయం 21వ వచన భాగం. అప్పుడు ఫిలిస్తీన్లు అతను పట్టుకుని అతని కన్నులను ఓడదీసి అతని గాజాకు తీసుకుని వచ్చి సంఖ్యల చేత అతను బంధించిరి. అతడు బందీగృహంలో తిరగల విసురువాడాయను. అయితే అతడు క్షౌరం చేయబడిన తర్వాత చూడండి, అతన్ని బంధించి 2 కళ్ళు ఓడబెరికి ఏ కంటితో చూశాడో ఆ 2 కన్నులు తీసేశారు.
శాంసోన్, ఎందుకు నీకు ఇలాంటి గతి పట్టింది, ఎందుకు ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితి ఏర్పరచబడిందంటే చెప్తాడు, నా కన్నులు సరిగ్గా లేవు అని. ఏం జడ్జిమెంట్ అండి దేవుడిది, ఏం తీర్పు అండి దేవుడిది. ఏ కన్నులతో చూశాడో పాపాన్ని, ఆ 2 కన్నులు పోగొట్టుకున్నాడు. యవనస్తుడా, ఒక్కసారి నువ్వు ఆలోచించు. యవ్వన కాలంలో నీకు ఇష్టం వచ్చినట్లుగా ఉండు, కానీ తీర్పు ఒకటి ఉందని ప్రభు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున యవనస్తులు వాళ్ళ మొబైల్లో ఎలాంటి వాటిని చూస్తున్నారు, ఏం చూస్తున్నారు మీరు? దేవుడు సన్నిధిలో తీర్పు ఒకటి ఉందని జ్ఞాపకం చేసుకో. ఇష్టం వచ్చినట్లుగా వ్యర్థమైన వాటిని అన్నిటినీ భక్తుడు అంటాడు, నా కన్నులని వ్యర్థమైనవి చూడకుండగా నేను జాగ్రత్త పడుతున్నాను, నా కన్నులు అలా త్రిప్పివేస్తున్నాను. భక్తుడైన యోబు అంటాడు, నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, ఎలాగ నేను స్త్రీని చూస్తాను అంటాడు. కనుక దేవుని సన్నిధిలో ఏ కన్నులతో చూశాడో అదే కన్నులు పోయినవి. కారణం అతడు చేసిన ఆ యొక్క తన ప్రవర్తనలో సరైన మార్పు లేకపోవటం. దేవుడు తీర్చిన తీర్పు ఎవ్వరు తప్పించలేరు. చివరికి శాంసోన్ని తీసుకుని దాగోను దేవత గుడికి 2 ఆధారమైన స్తంభాలకి కడతారు. చివరికి ఆఖరి సమయంలో మరలా నన్ను బలపరచు ప్రభా అన్నా సరే దేవుడు బలపరిచాడు, క్షమించి. మరలా ఏమైందంటే చివరికి ఆ గుడి కూలిపోయింది, ఆ గుడిలో ఉన్న ప్రజలందరూ కూలిపోయాడు, శాంసోన్ కూడా చనిపోయాడు. ఇంత దుస్థితి శాంసోన్కి రావటానికి కారణం ఏమిటంటే తన కన్నులతో చేసిన క్రియలు. అందుకే దేహానికి దీపం కన్నే గనుక నీ కన్ను పాడైతే దేహమంతా చీకటమయమైపోతుంది అన్నాడు ప్రభు. ఈరోజున ఆత్మీయులైన మీరు అర్థం చేసుకోండి, దేవుడు నీ ప్రవర్తన విషయంలో తీర్పు తీరుస్తాడు. సరైన ప్రవర్తన నువ్వు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతూ, ఇంకా స్నేహాలు మానకుండగా, ఇంకా వ్యర్థమైన దృశ్యాలు నువ్వు చూస్తూ, దేవునికి ఆయాసాన్ని కలిగించే పరిస్థితుల మధ్యలో నీవు ఉంటూ ఉంటే ఒక రోజున తీర్పు ఉంది. దేవుడు నిన్ను తీర్పులో నిలబడినప్పుడు నీవు శాంసోన్ లాంటి పరిస్థితి నీకు ఏర్పరచబడకూడదని ఒక సేవకునిగా ఆశపడి ఈ మాటలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చేతులెత్తి ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి, హుషారుగా చెప్పండి హల్లెలూయా. జరిగిన ఒక యథార్థమైన సంఘటన మీకు చెప్తానండి. చాలామంది యవనస్తులు ఈ మాటలు వింటున్నారు కనుక నేను మీకు ఈ మాటలు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. హైదరాబాద్ పట్టణంలో మంచి భక్తి కలిగిన కుటుంబం, క్రైస్తవ్యంలో భక్తికి నిదర్శనం, నిలువెత్తు నిదర్శనం కలిగిన కుటుంబం ఆ కుటుంబం. సండే స్కూల్ కాడి నుంచి ఆ పాప సండే స్కూల్కి వెళతూ ఉండేది. ఇక యవనస్తురాలుగా ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చినప్పటికే యూత్ రిట్రీట్లో పాలుపంపులు పొందటం, ఇంటర్మీడియట్కి వచ్చినప్పటికే బాప్తిసం తీసుకుందంటే ఎంత భక్తి కలిగిన కుటుంబం మీరు ఆలోచించండి. కొనసాగించబడుతుంది తన భక్తి. బాగా చదువుకుంది, తల్లిదండ్రులంటే భయం, చాలా క్రమశిక్షణలో పెంచబడింది. మొత్తం మీద ఆమె చదువు, ఆమె ఆసక్తిని బట్టి ఆమెకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యింది. సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జాబ్ వచ్చింది. నెల వచ్చినప్పటికీ 70,000 జీతం వస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఆమె భవిష్యత్తును చూసి చాలా సంతోషిస్తున్న సందర్భాలు. అదే సాఫ్ట్వేర్ కంపెనీలో తనతో పాటు జాబ్ చేసే కొలిక్ అన్యుడు, విగ్రహారధికుడు పరిచయం అయ్యాడు. పరిచయం అయితే ఒకరోజు ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, ఏమండి మీరంటే నాకు ఇష్టం, మీరు లేకపోతే నేను ఉండలేను, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటే ఆమె చెప్పింది, ఓకేలా నువ్వు నేనంటే మామూలుగా భౌతికంగా ఇష్టపడవచ్చు, కానీ నీవంటే నాకు ఇష్టం లేదు, నేనైతే నిన్ను పెళ్లి చేసుకోను, ఎందుకంటే నువ్వు అన్యుడువు, విగ్రహారధికుడు, నేనేమో క్రిస్టియన్ కుటుంబంలోంచి పుట్టుకతోనే క్రైస్తవురాల్ని, బాప్తిసం కూడా పొందాను, నీకు నాకు ఎట్టి పరిస్థితుల్లో సూటబుల్ అవ్వదు, ఆ ఆలోచన మానుకోండి సార్ అనని ఆమె అతనితో చెప్పింది. చెప్తే అతను అంటాడు, ఏమండి మీకోసం ఏం చేయమన్నా నేను చేస్తాను, బాప్తిసం పొందమంటారా ఇప్పుడే వచ్చి పొందుతాను,
గుడికి రమ్మంటారా, నేను వస్తాను మీతో పాటు. నేను మాత్రం మీరంటే ఇష్టం నాకు, అంతే. మీకోసం ఏమైనా చేస్తానని అన్నాడు. వెంటనే ఈ అమ్మాయి ఆ మాటలు విని బెండ్ అయిపోయి సరే అనుకుని, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా నా కోసం బాప్తిసం కూడా తీసుకుంటానంటున్నాడు, పెళ్ళి కూడా చేసుకుంటానంటున్నాడు, మందిరానికి కూడా వస్తానంటున్నాడు. అననికి నేను ఇష్టపడి, సరే అండి ఇప్పుడు పెళ్ళికి బాప్తిసం తీసుకోకూడదండి, మారు మనసు వచ్చిన తర్వాత మీరు బాప్తిసం తీసుకుందరు కానిలేండి, సరే నేనంటే ఇష్టపడుతున్నారు కదా అని మొత్తం మీద తల్లిదండ్రుల్ని ఎదిరించి, తల్లిదండ్రులకి చెప్పకుండా ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుందండి. తల్లిదండ్రుల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంది ఆ వ్యక్తి, ఆ యవనస్తుడి కొరకు ప్రేమించి, ఆ ప్రేమించాడనే మాట విని చేసేసుకుంది పెళ్ళి. పాపం తల్లిదండ్రులు హృదయం ఎంత దుఃఖం అయిపోయి ఉంటుందో. చాలామంది యవనస్తులు తల్లిదండ్రుల్ని బొట్టలేయటం ఈజీ అనుకుని వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎదిరించి ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఏముందండి, 1 సంవత్సరం తల్లిదండ్రులకి అయిష్టంగా ఉంటారు, పాప బాబా పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళే వస్తారు పరిగెత్తుకుని. తల్లిదండ్రులని బుట్టలో వేయటం ఎంత పనండి అని చాలామంది యూత్ తల్లిదండ్రుల్ని ఎదిరించి ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. చివరికి ఆమె పెళ్లి చేసుకుందండి తల్లిదండ్రుల్ని ఎదిరించి. సరిగ్గా 6 నెలలు సంసారం బాగా సాగింది, చాలా బాగా ఉన్నారు. 6 నెలలు చాలా బాగున్నారు. 6 నెలల తర్వాత తన భర్త చెప్తున్నాడంట, నేను ఎక్కడికి వెళితే నువ్వు అక్కడికి రావాలి, నేను ఏ గుడికి వెళితే నువ్వు ఆ గుడికి రావాలి, నేను ఏ దేవుడికి దండం పెడితే నువ్వు ఆ దేవుడికి దండం పెట్టాలి, బొట్టు పెట్టుకో. ఏమండి, నేను భక్తి కలిగిన కుటుంబంలో పుట్టిందానండి, సండే స్కూల్కి చిన్నప్పటి నుంచి వెళ్ళేదానండి, యవనస్తురాలుగా ఉన్నప్పుడే బాప్తిసం పొందానండి, మాది చాలా భక్తి కలిగిన కుటుంబం అండి, నేను చాలా భక్తి చేసిన యవనస్తురాలండి, మీరు ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు అనని ఆయనతో అంటే, ఆయన అంటాడు, నువ్వు నిజంగా భక్తి కలిగిన దానివైతే నన్ను ఎందుకు చేసుకుంటావు? ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. మనస్సాక్షిని చంపుకోలేక దేవుణ్ణి తప్ప వేరొక దేవుణ్ణి పూజించడానికి ఆమెకు మనసు ఒప్పుకోవట్లేదు. చివరికి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళితే పోలీసులు అన్నారంట, ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు, దేవుడి కోసం మీ భర్తను వదిలిపెట్టేసుకుంటావా అనని. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దిక్కు తోచని పరిస్థితుల మధ్యలో ఆ యవనస్తురాలు కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ చివరికి ఏం చేయాలో తను తల్లిదండ్రులు ఎదిరించి, బైబిల్లో రాసిన మాట, తల్లిదండ్రులకి దుఃఖం కలిగించిన వాడు, తల్లిదండ్రులను ఎదిరించిన వాడు యొక్క దీపము కారు చీకట్లో ఆరిపోతుంది అన్నట్లు, తల్లిదండ్రులకి వ్యతిరేకంగా చేసిన పనులకి మరణశిక్ష ఎదురవుతుంది అన్నట్లు, తల్లిదండ్రులు సన్మానిస్తే దీర్ఘాయుష్యు, తల్లిదండ్రుల్ని వ్యతిరేకిస్తే శిక్షే. ఏం చేయాలో ఆ ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో ఇటు చూస్తే మనసాక్షిని చంపుకోలేక, వేరే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోలేక, ఈ భర్తతో కాపురం చేయలేక ట్రైన్ వెళుతూ ఉంటుంటే ఆ ట్రైన్ పట్టాల కింద పడి చనిపోయిందండి. చూడండి, యవనస్తురాలు తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బట్టి తన జీవితంలో ఎంతో ఘోరమైన శిక్షకు పాత్రులైంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఆమెకి ఏర్పరచబడిందంటే ఆమె ప్రవర్తన, ఆమె తీసుకున్న తప్పుడు నిర్ణయం. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు యవనస్తుడా? నీ ప్రవర్తన బట్టి తీర్పు ఒకటి ఉందని ప్రభు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే బైబిల్లో ఎంతోమంది వాళ్ళ ప్రవర్తన సరిలేక దేవుని తీర్పు దిగొచ్చింది అక్కడికి. సౌలు ఉన్నాడు, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు. దావీదు ఎక్కడ కనబడితే అక్కడ దావీదు మీద ఈట విసిరేవాడు, దావీదు మీద విష్యు చూపు చూసేవాడు. తన ప్రవర్తన సరిలేదు. దేవుడు చూసాడు, దేవుడు తీర్పు ఒకటి ఉంది,
మనుష్యుడా, దేవుడు తీర్పు ఎలా తప్పించుకుంటావు నీవు? తనకు రాజు పదవి ఉందని, హోదా ఉందని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించాడు. చివరికి దావీదుని ఎలాగైతే చంపాలని ప్రయత్నం చేశాడో సౌలు తన కత్తి మీద తానే పడి చనిపోయిన పరిస్థితులు ఏర్పరచబడ్డాయి. ఏం తీర్పిండి దేవుడిది! బైబిల్ గ్రంథంలో మనం ఈ చరిత్ర కూడా మనం చూస్తాం. కనుక మీరు ఒక్కసారి ఆలోచించండి. సౌలుకు కూడా దేవుని తీర్పు దిగొచ్చింది అక్కడికి. ఇలా చెప్పుకుంటూ వెళితే బెల్షాజర్ దేవుని మందిరంలో పవిత్రమైన పాత్రలవి, తన రాజుని అతిశయించి దేవుని మందిరంలో ఉన్న విలువైన పాత్రల్ని దాంట్లో బ్రాందీ పోసుకుని తాగుతూ ఉన్నాడు. రాత్రి ఒక అరచి గోడ మీదకి వచ్చి ఒక రాత రాసి వెళ్ళిపోయింది. ఆ రాతి ఇలా ఉంది: మెనే మెనే టెకెల్ ఉఫారిస్. బెల్షాజర్, దేవుడు నిన్ను లెక్క చూడగా నువ్వు తక్కువ వాడిగా కనిపించావు. ఈ రాత్రే దేవుడిని ప్రాణం అడుగుతున్నాడు. బెల్షాజర్ చేసిన క్రియలు, తన ప్రవర్తన సరిగ్గా లేక తాగిన మైకులు, దేవుని మందిరంలో పాత్రలతో తాగి తన ప్రవర్తన మార్చుకోకపోవటం వల్ల వెంటనే దేవుని యొక్క హస్తం గోడ మీదకి వచ్చి తీర్పు తీర్చి వెళ్ళిపోయింది. ఇలా ఎన్నో సందర్భాలు బైబిల్లో మనం చూస్తాం. అందుకే ఒక వాక్యాన్ని మీకు చదివిస్తాను. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచన భాగంలో ఇలా రాస్తూ ఉన్నాడు: ఎందుకు అనగా తాను జరిగించిన క్రియల చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. జాగ్రత్త. దేహంతో జరిగించినవన్నీ మంచివైనా చెడ్డవైనా దేవుడి న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. కనుకనే నీ ప్రవర్తన ఒక్కసారి సరిగ్గా ఉందో లేదో చూసుకో. చాలామంది అత్తగారులు ఉంటారు, కోడళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే దుమ్మెత్తి పోసుకుంటూ ఉంటారు. అత్తగారికి అధికారం ఉందని కోడల్ని చిత్రహింసలు పెడుతూ ఉంటారు. దేవుడు తీర్పు ఒకటి ఉంది. నువ్వు చేసిన వాటికి తీర్పు ఒకటి ఉంది. అందుకని జాగ్రత్త పడమని ప్రభు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలామంది భయంకరమైన త్రాగుడు వ్యసనాల్లో సాగిపోతున్న వాళ్ళు ఉన్నారు. దేవుని తీర్పు ఒకటి ఉంది. ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించకండి. నీ ప్రవర్తన బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు. కనుక ఈ భూమి మీద ఉండగానే నీ ప్రవర్తనలో సరైన మార్పు రావాలని మనస్ఫూర్తిగా ఒక సేవకునిగా నేను కోరుకుంటున్నాను. దేవుడు ఎంతోమందిని, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతోమందిని మార్చాడు. హృదయంతరంగాలు సరిచేయబడ్డాయి. కనుక నీ ప్రవర్తన సరిగ్గా ఉందో లేదో నేను నువ్వు పరీక్షించుకో. నీ ప్రవర్తన బట్టి దేవుడు నేను తీర్పులోకి తీసుకొస్తాడని ఈ వాక్యం నేను హెచ్చరిస్తుంది. కనుక జాగ్రత్త పడు. దేవుడు నీ ప్రవర్తనని బైబిల్లో చక్కగా రాసిపెట్టిన మాటలు. ఏమండి, రూతు ప్రవర్తన ఎంత అద్భుతంగా ఉంది. మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన మరీ ఎక్కువైంది అన్నాడు ప్రభు. అలాంటి మంచి సాక్ష్యం ప్రభు దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రవర్తన విషయంలో నీకు తీర్పు ఉందని ప్రభు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక 2వ సందర్భాన్ని మీకు బైబిల్ గ్రంథంలోంచి నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. చదవండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్తమానం 12వ అధ్యాయం 37వ వచన భాగం. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు. నీ మాటల్ని బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుతావు. నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నందుదువు. నీ మాటలను బట్టి అపరాధు అని తీర్పు పొందుతావు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. రెండవదిగా మాటల్ని బట్టి తీర్పు.
నువ్వు మాట్లాడే ప్రతి మాటకి దేవుని సముఖంలో తీర్పు తీర్చబడుతుంది అంటున్నారు ప్రభు. మనుష్యుడు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకి లెక్క అప్పచెప్పగలాలి అని దేవుని వాక్యం అంటుంది. నువ్వు మాట్లాడే మాటలు బట్టే నీతిమంతుడు, నువ్వు మాట్లాడే మాటలను బట్టే అపరాధివన్ను తీర్పు తీర్చబడుతుంది అంటున్నారు ప్రభు. ఆత్మీయులు ఆలోచించండి, చాలామంది మాటలు రకరకాలుగా మాటలు ఉంటాయి. వ్యర్థంగా మాట్లాడుతుంటారు, విస్తారంగా మాట్లాడతారు. బైబిల్ అంటుంది విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉంది, నాలుక పాప ప్రపంచమై ఉన్నది. ప్రపంచంలో ఉన్న పాపం అంతా నాలుక మీద ఉంది. కనుక దేవుని సముఖంలో జీవ మరణములు నాలుక వశమై ఉన్నవి అన్నారు దేవుడు. కనుక వ్యర్థంగా మనం మాట్లాడకూడదు. మన మాటలను బట్టి దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడనే విషయం మీకు గుర్తుండాలి. కొన్ని సందర్భాలు బైబిల్ గ్రంథంలోంచి మీకు చెప్తాను. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండమని ప్రభు చెప్పాడు. దయగల మాటలే మాట్లాడమని ప్రభు చెప్పారు. కనుక ఏదైతే నోటుకు వచ్చినట్లుగా వ్యర్థంగా మనం మాట్లాడకూడదు. తీర్పు ఒకటి ఉందని మీకు ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో అననీయ సప్పీరాలు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు కదా. వాళ్ళిద్దరు మాటలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. పాస్టర్ పీటర్ దగ్గరికి అననీయ గారు వచ్చారు. వచ్చి, అయ్యా నేను ఇంత పొలం ఉంది, పొలం అమ్మాను, ఇదిగో నీకు ఆఫరింగ్ పట్టుకొచ్చాను. దైవజనుడు అన్నాడు, నువ్వు ఇంతకే అమ్మావా అని ఒకే ఒక మాట అన్నాడు. ఇంతకే అన్నాడు. ఎందుకయ్యా నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేస్తావని అని దైవజనుడు హెచ్చరించాడు. ఈ లోపల దేవుని తీర్పు వచ్చి అక్కడికక్కడే అతడు చనిపోయాడు. అక్కడున్న యూత్ ఆ బాడీని తీసుకెళ్ళి పాతి పెట్టారు. ఈ లోపల అడగడగా అమ్మగారు తన భార్య వచ్చేసింది. వచ్చి సప్పీరా వచ్చి అంటది, అయ్యా అంటది. దైవజనుడు అడిగాడు, నువ్వు ఇంతకే అమ్మవా? ఇంతకేనండి. వాళ్ళిద్దరూ ముందే మాట్లాడుకున్నారో మనకు తెలియదు, కానీ అసలు ఏం మాట్లాడాలో వాళ్ళు ఎలా డిసైడ్ చేసుకున్నారో మనకు తెలియదు, కానీ ఆ మాటలను బట్టి వెంటనే జడ్జిమెంట్, దేవుని తీర్పు వచ్చేసింది వాళ్ళకి. ఇప్పుడే మీ ఆయన్ని పాతి పెట్టి వచ్చారు యూత్, ఇప్పుడే కాలు చేతులు కడుక్కున్నారు, నిన్ను కూడా తీసుకెళ్ళిపోతారన్నారు. చూడండి, వెంటనే మాటలను బట్టి అక్కడికక్కడ తీర్పు వచ్చింది. మీరు బాగా వాక్యం చదువుకున్న వాళ్ళు కాబట్టి మీకు ఈ విషయం మీకు అర్థం చేసుకుంటారని క్లుప్తంగా నేను చెప్తున్నాను. వెంటనే దేవుని జడ్జిమెంట్ వచ్చింది అక్కడికి. కనుక మన మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలో, నోటుకు వచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా మనం మాట్లాడకూడదండి. కొంతమంది పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పోలీస్ ఆఫీసర్ అని, లేకపోతే సిఐ గారని, కానిస్టేబుల్ అని ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవం ఇచ్చి అక్కడ ఏం మాట్లాడాలి అక్కడ అదే మాట్లాడాలి. అలా మాట్లాడుకుని నా నోరు నా ఇష్టం అని పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసు ఆఫీసర్ దగ్గర నువ్వు మాట్లాడడం అనుకో, కానిస్టేబుల్ నా లాఠీ నా ఇష్టం అని చెతక్కూడెత్తాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు, వ్యర్థంగా అసలు మాట్లాడకూడదు. నీ మాటలను బట్టి దేవుడు నీకు తీర్పులోనికి తీసుకొస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని నీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నానండి. కొంతమంది వాళ్ళు నల్లకోట వేసుకుని కుర్చీలో కూర్చుని చేతిలో కర్ర ఒకటట్టుకుని మనుషులకి జడ్జిమెంట్ చేస్తుండే, తీర్పు తీరుస్తుండే, ఎలా ఉండు నేను ఎలా అబ్బో చాలా తీర్పులు తీరుస్తూ ఉంటారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటారు. నీ మాటలకి దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడని ప్రభు సేవకునిగా నీకు తెలియజేస్తూ ఉన్నాను. అంతెందుకండి, మీకు జస్ట్ జనరల్గా చెప్తాను. ఎలీషా ఉన్నాడు, గొప్ప దైవజనుడు, గొప్ప సేవకుడు. ఎలీషా పరిచర్య నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. భక్తి కలిగిన దైవజనుడు. గనురాలైన స్త్రీ ఎలీషాకి తన ఇంటి పైన గది కట్టి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. ఇన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఆమెతో దైవజనుడు అసలు ఎంత లిమిట్లో ఉన్నాడంటే అంత లిమిట్లో ఉన్నాడు.
కూడా వచ్చిన శిష్యులు ఉన్నాడా కుదురుండక దైవజనుడికి తెలియని విషయాలన్నీ కూడా వాడు తెలుసుకున్నాడు. ఆమెకి సంతానం లేదని మొత్తం డేటా అంతా గ్యాదర్ చేస్తున్నాడు మనోడు. వ్యర్థంగా వేస్ట్గా మనం మాట్లాడి ఉండకూడదు. ఈ ఎలీషాని కొంతమంది పిల్లలు కుదురుండరు. ఈ కుదురులేని పిల్లలు ఏం చేస్తుంటారంటే కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఎలీషా వెళ్తూ ఉంటుంటే ఏ బోడోడా, గుండోడా, బోడివాడా అని కామెంట్ చేశారండి. అంతే, అలా కామెంట్ చేశారు. 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి 42 మంది పిల్లల్ని చీల్చేసింది. జడ్జిమెంట్ వెంటనే వచ్చేసింది. వాళ్ళు మాట్లాడిన మాటలకి అక్కడికక్కడే తీర్పు వచ్చింది. నేను ఇంకా మీకు అర్థం అవడం కోసం బైబిల్లో ఒక చరిత్ర చెప్తాను. కోరాహు, దాతాను, అబీరాములు ఉన్నారు. వీళ్ళెవరు అనంటే వాస్తవంగా మోషే, అహరోను, మిరియాము వీళ్ళ కుటుంబానికి సంబంధించిన రక్త సంబంధులే వాళ్ళు కూడా. కోరాహులు అన్నదమ్ములు బిడ్డలే వాళ్ళు. కోరహు ఎవరు అనంటే కహాతీయులని, దేవుని మందసాన్ని మోసే కహాతీయులు. ఆ కహాతీయుల కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి, అందులో ఒక ముఖ్యుడు కోరహు. ఎంత మంచి పోస్ట్ దేవుడు ఇచ్చాడు అతనికి. మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడతాడు. నువ్వేనా పాస్టరు, నువ్వేనా పరిశుద్ధుడు, మేము కూడా పరిశుద్ధులమే, సర్వ సమాజంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులే అని విరోధంగా మాట్లాడాడంట. అంత విరోధంగా మాట్లాడితే మోషే కూడా బీపీ రేజ్ అయిపోయి ఏంటి ఏం మాట్లాడుతున్నావు, చూసుకుందాం, తేల్చుకుందామా అంటలేదు. సాగిలి పడిపోయాడంట మోషే. ఎందుకంటే తీర్పు తీర్చేవాడు దేవుడు ఉన్నాడు కదా. కీడుకి ప్రతికీడు చేయొద్దు, పగ తీర్చుకోవటం నా పని అన్నాడు ప్రభు. ఆయనకి అవకాశం మనం ఇవ్వాలి. ఎవరో మనల్ని తిట్టారని అన్నారని మనం ఇష్టం వచ్చినట్టుగా మనకు నోరుందని మనం మాట్లాడకూడదు. కోరహుతో పాటు దాతాను, అబీరాము ఇంచుమించు 250 మంది బ్యాచ్ని సిద్ధం చేశాడు. మోషే మీద మిరియాలు, కారాలు జల్లుతూ ఉన్నారు వీళ్ళు. మోషే మాత్రం సాగిలి పడిపోయాడు, మౌనమైపోయాడు. ఎవరు పరిశుద్ధుడో దేవుడు తేల్స్తాడని కాముగా ఉన్నాడు. దేవుని తీర్పు వచ్చింది. ధూపార్తిని చేత పట్టుకుని ధూపం వేసిన సందర్భాల అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని తీర్పు ఎలా వచ్చిందో తెలుసా? తను మాట్లాడిన మాటలను బట్టి భూమి నెరవిడిచింది. ఒక్కడు లేకుండా మొత్తం 250 మంది ఆ బ్యాచ్ కూడా పాతాళానికి అలా దిగిపోయారు. ఎందుకు ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితి కోరహు ఆ బ్యాచ్కి 250 మంది వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ మాట్లాడిన మాటలను బట్టి తీర్పు. మీకు బైబిల్ గ్రంథంలో ఆ చరిత్ర చదివిస్తాను. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనము 32వ వచనం కలిపి చదవండి. మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా అన్నాడు. వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మోషే సాగిలి పడ్డాడట. 32వ వచనం చదవండి బ్రదర్. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ కూడా వారి సమస్త సంపాద్యమును మృంగివేసింది. ఎందుకు ఇలాగ భూమి నెరవిడిచి మృంగివేయవలసిన పరిస్థితి వాళ్ళకు వచ్చిందంటే వాళ్ళు మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి. కనుక దేవుడు నీ మాటలకి ఖచ్చితంగా తీర్పులోనికి తీసుకొస్తాడు. వాళ్ళు అలా మాట్లాడకుండా ఉంటే మరొక విధంగా ఉండేదేమో వాళ్ళ జీవితం. కనుక నీ మాటలు ఎలా ఉన్నాయో మాటల విషయమే జాగ్రత్త. అందుకే దేవుడు అంటాడు, ఎవరైనా భక్తిపరుడు అనుకుంటే ఆ వాడి నోటికి కళ్ళెం పెట్టుకోమన్నాడు ప్రభు. ఒక సందర్భాన్ని చెప్తానండి. ఈ సేవా పరిచర్యలో ఈ
సంవత్సరాల పరిచర్యలో దేవుడు నాకు నేర్పించిన పాఠాలే మీకు వర్తమానాలుగా చెప్తున్నాను. ఒకసారి ఒక పల్లెటూరు, అది దేవుని వాక్యాన్ని చెప్పడానికి పిలిచారు. ఆ ప్రాంతానికి దేవుని వాక్యాన్ని అందించడానికి వెళ్ళాను. వాక్యం అయిపోయింది. భోజనాలు పెట్టడానికి అదొక చిన్న పెంకుటిల్లు, ఇరికిరిగ్గా ఉందని బయట ఖాళీ ఉంటే ఒక టేబుల్ ఒకటేసి భోజనం అరేంజ్ చేశారు. నేను హ్యాండ్ వాష్ చేసుకుని చేతులు కడుక్కొని భోజనం చేద్దామని ఆ టేబుల్ మీద దగ్గర కూర్చుని ఉన్నాను. ఈ లోపల మరొక వ్యక్తి, ఆయన కూడా ఒక దైవజనుడే, వాళ్ళు పిలిచారు భోజనానికి. సరే, మీటింగ్స్ జరుగుతున్నాయి, వాళ్ళకు ఆయన కూడా వస్తే బాగుంటుంది పిలిచారు. వాళ్ళు వచ్చి సరే భోజనం చేద్దామని వచ్చారు. కూర్చున్నాను. నేను కూర్చుని ఉన్నాను అంతే. ఆయన రావటం సైకిల్ వేసుకొచ్చాడు. అక్కడ సైకిల్ స్టాండ్ వేసి ఇష్టం వచ్చినట్లుగా, మనసుకు వచ్చినట్లుగా, నోటికి వచ్చినట్లుగా పచ్చి బండగా మాట్లాడుతున్నాడు. తిడతా ఉన్నాడు నన్ను. నేను ఇక చేతులు కడుక్కొని భోజనం తిందాం అనుకుంటున్నాను, భయంకరంగా తిడుతున్నాడు. సరే, ఆ ఇంట్లో ఇప్పుడు ఎందుకయ్యా, ఇప్పుడు ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుని తర్వాత మాట్లాడుకుని భోజనం తిందండి వాళ్ళు సర్దిపడుతుంటే ఆయనకి కోపం ఎక్కువైపోయి బేవత్సంగా తిడతా ఉన్నాడు. నేను మాత్రం చాలా సైలెంట్గా కామ్ అయిపోయానండి. చాలా కామ్ అయిపోయాను. ఎందుకంటే ఉడుకు రక్తం ఉరకలు వేస్తుంది. నాకు నోరుంది, నేను మాట్లాడవచ్చు. కానీ ఎందుకో దేవుని సముఖంలో ప్రభు నన్ను తన సేవకు పిలిచినప్పుడు సాత్వికుడిగా ఆ యొక్క అనుభవంలోకి నడిపించేశాడు. మౌనంగా ఉన్నాను. అక్కడ అయిపోయింది అంతా. ఆ పెద్దోళ్ళు సర్దారు, మాట్లాడారు. భోజనం తిని నేను జాగ్రత్తగా ఇంటికి వచ్చిన తర్వాత పాపము ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన పాస్టర్ గారు చాలా ఫీల్ అయ్యి, అయ్యా అన్న ఏం బాధపడకండి, అట్లా తిడుతున్నారని మీరేం ఫీల్ అవ్వకండి. ఆయన మనసు అంతా ఎవరినైనా అట్లా తిడుతూ ఉంటాడు, అందరి మీద అట్లా పడిపోతుంటాడు ఏనుగు పడినట్లు, మీరేమి బాధపడకండి అని అంటే, లేదన్న నాకు ఇవన్నీ అలవాటే, ఎవరు ఎన్ని అనుకున్నా మనం ఏం పట్టించుకోము, ఎందుకంటే దేవుడు తీర్పు తీర్చేవాడు ఆయన. ఇది జరిగి 10 ఏళ్ళు అవుతుంది. 10 సంవత్సరాల క్రితం నేను సేవకు వచ్చిన కొత్తప్పుడు నాకు మందిరం కూడా లేదు. ఒక చిన్న అద్దెంట్లో సేవ చేస్తున్నాను నేను, నాతో పాటు అక్క. అప్పటికి ఆ దైవజనుడికి ఒక చిన్నగా పాక ఉండి చిన్నగా చెక్కలతో ఇలాగా అడ్డాలు నిలువు చెక్కలు వేసి ఒక పాకతో మందిరం కట్టుంది. అప్పటికే వాళ్ళకి ఒక 20-30 మంది ఉంటారు అనుకుంటా. వాళ్ళకు ఉంది. స్టిల్ దేవుడు తీర్పు అంటే ఎలా ఉంటుందో చెప్తాను మీకు. వ్యర్థంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన ఆయన ఇప్పటికీ అలాగే ఉన్నాడు. అదే 30 మంది జనం, అదే పాక, అదే చర్చ్, అదే మనసు, అదే బండి, అదే మనస్తత్వం. దేవుడు జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే, నేను కామ్ అయిపోయి దేవునికి అప్పగించుకున్నాను. దేవుడు నన్ను అలా ఉంచలా. అప్పుడు నేను అద్దింట్లోనే ఉండేవాడిని. ఇప్పుడు దేవుడు సొంత స్థలం ఇచ్చాడు, మందిరం ఇచ్చాడు, విశాలమైన పరిచర్యను ఇచ్చాడు, కావలసినవన్నీ ప్రభు ఇచ్చాడు. నేను అనుకున్నాను, ఉదయకాలం జ్ఞాపకం వచ్చింది సాక్ష్యం. మనల్ని చాలామంది వ్యర్థంగా తిడుతూ ఉంటారు, కానీ దేవుని జడ్జిమెంట్ ఉంటుంది. పగ తీర్చుకోవటం నా పని అన్నాడు ప్రభు. మనం నోరుందని మాట్లాడకుండా ఆయనకు అప్పగించుకుంటే తిట్టినోళ్ళు వాళ్ళే సిగ్గుపడేటట్లుగా ప్రభు చేస్తాడు. కనుక నీ జీవితంలో వ్యర్థంగా మాట్లాడొద్దు. దేవుని తీర్పు ఒకటి ఉందని నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు ఇటువంటి కృపాభాగ్యాన్ని నీకు అనుగ్రహించును గాక. ఏదో ఒకసారి చేతులెత్తి ఆమెన్ అని చెప్పు. ఆమెన్, హల్లెలూయా. ఈ మధ్యకాలంలోనే ఒక తల్లిదండ్రులు చెప్తున్నారని నాకు చాలా సంతోషం. 14 సంవత్సరాలు అయిందండి వాళ్ళకి వివాహమై. వాళ్ళ పిల్లల వయసు 10-12 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ పిల్లలు వాళ్ళ అమ్మను గురించి చెప్తున్నారు. వాళ్ళ మీరు దేవుని దగ్గర సంపాదించుకోండి, మీ కుటుంబంలో వ్యర్థంగా మాట్లాడుకోకండి, ప్రతి మాటను బట్టి దేవుడు నేను తీర్పులోకి తీసుకొస్తాడని జాగ్రత్త పడు. కోరహు మాట్లాడిన మాటలకి వెంటనే తీర్పుని దేవుడు పంపించాడు. కనుక జాగ్రత్త పడి, ఒక తీర్పు ఉందని దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక 3వ సందర్భాన్ని నేను మీకు చెప్తాను. 3వదిగా ఏ విషయాల్లో దేవుడు మనకు తీర్పు తీరుస్తాడంటే, యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం.
నా మంద మీ విషయమై దేవుడినైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, చదవండి. గొర్రెకును మధ్యను, గొర్రెలకు మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకును మధ్యను, పొట్టేళ్లకు మధ్యను, గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగుని నేను తీర్పు తీరుస్తాను. చాలు. మూడవదిగా, సహోదరుల మధ్య భేదములను బట్టి తీర్పు. గొర్రెలకి మధ్యలో భేదాలు ఉన్నాయట. గొర్రెలు, దేవుడు అన్నారు కదా, నేను గొర్రెలకి మంచి కాపర్ని అని. ఆయన కాపరైతే మనం గొర్రెలం. ఇప్పుడు గొర్రెలకి మధ్య భేదాలు వచ్చేసి, భేదాభిప్రాయాలు వచ్చేసి, ఆ భేదాభిప్రాయాలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. సహోదరుల మధ్యలో ఐక్యత ఉండాలి కానీ భేదం ఉండకూడదు. ఈ రోజున ఎన్నో కుటుంబాల్లో సహోదరుల మధ్యలో, అంటే అన్నదమ్ములుగా, అక్క చెల్లులుగా, ఒక కుటుంబంగా తోబట్టుగా ఉండవలసిన వాళ్ళు భేదాభిప్రాయాలు తెచ్చుకుంటున్నారు. దేవుని వాక్యం మనకు బాగా తెలిసిన గోల్డెన్ వర్డ్ ఏంటంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడంట. ఆశీర్వాదమా, ఇక్కడే నువ్వు ఉండంటున్నారంట దేవుడు. శాశ్వత జీవం ఇక్కడ ఉండు నువ్వు, సహోదరులు ఐక్యత ఉన్న చోట. కానీ ఆ ఐక్యత లేకుండా సాతానుడు కూడా చెడగొడుతున్నాడు, భేదాభిప్రాయాలు తీసుకొచ్చినాడు. ఈ రోజున సహోదరులకి మధ్యలో ఐక్యత ఉండటం లేదు. ఆత్మీయులైన వాళ్ళు దావీదు యోనాతాను వల్లే ఉండవలసిన వారు దావీదు గొల్యాతులుగా మారిపోతున్నారు. సహోదరుల ఐక్యత కనిపించటం లేదు. పిల్లరా, బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలు మనం చూస్తాం. భేదాలు తీసుకొచ్చే వాళ్ళు చాలామంది నేటికి ఉన్నారు. సంఘంలో భేదాలు తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారండి. సంఘంలో చూడండి, ఒక సంఘం ఉందనుకో, ఒక పరిచర్య ఉందనుకోండి, ఆ పరిచర్యలో అనేకులు వస్తారు. అనేకుల్లో భేదాలు కనబడుతూ ఉన్నాయి. సరైన రీతిలో ఐక్యత లేకుండా మీది ఆ క్యాస్ట్, మాది ఈ క్యాస్ట్ అని క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి భేదాభిప్రాయాలు ఏర్పాటు చేసేవాళ్ళు సంఘంలో లేకపోలేదు. ఏరియాలను బట్టి భేదాలు తీసుకొచ్చేవాళ్ళు లేకపోలేదు. హోదాలను బట్టి భేదాలు తీసుకొచ్చేవాళ్ళు లేకపోలేదు. ఏమండి, సంఘం అంటే దేవుని కుటుంబం కదా, ఒక తండ్రి బిడలం కదా మనం. మనలో భేదాలు ఏంటండి? ఇప్పుడు మీకు జనరల్గా నేను మీకు చెప్తాను. ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారనుకోండి. ఈ 4 కొడుకుల్లో 4 తండ్రి కొడుకులే, కానీ వాళ్ళకున్న స్థితిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక రేంజ్లో స్థిరపడ్డారు. ఒక కొడుకేమో పీజీ చదివాడు, మరో కొడుకేమో బీఈడీ చేశాడు, మరొకడేమో ఇంటరే చదివాడు, ఒకడేమో చదువుకుని ఎవడు బాగుపడ్డాడు అని ఎల్కేజీ కూడా దాటలేదు, వాడు ఆర్కేజీ కూడా చదవలేదు. ఇప్పుడు ఆ తండ్రి 4 ఒకలాగా చూస్తాడు, ఎందుకంటే తండ్రి బిడ్డలు కాబట్టి వాళ్ళు. కానీ ఈ రోజున చాలామంది సంఘాల్లో భేదాలు, సమాజంలో భేదాలు, కుటుంబాల్లో భేదాలు, వీటిని బట్టి దేవుడు ఒక తీర్పు తీరుస్తాడనే విషయాన్ని మర్చిపోవద్దని ప్రభువు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీ సంఘాన్ని మీరు చూడండి. దైవజనుడైన పౌలు కొరింథీ సంఘానికి అడుగుపెట్టి ఆ సంఘంతో చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచన భాగాన్ని చదువుకుందాం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలనని ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని, కలహాలున్నాయి, మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడిని, ఒకడు నేను అపోల్లో వాడును, మరొకడు నేను కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడినని చెప్పుకొనిచున్నారని నా తాత్పర్యము. చూసారా, దైవజనుడైన పౌలు కొరింథీ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మీలో భేదములు ఉన్నాయి, కక్షలున్నాయి, మీకు ఏక మనస్సు కావాలి, ఏక తాత్పర్యం కావాలి, ఏక భావం కావాలి. మీరు సహోదరులు కనుక మీలో కక్షలు, విభేదాలు ఉండకూడదు. ఆ సంఘం ఎలాంటి భేదాలు సృష్టిస్తుందంటే, ఇదిగో మేము ఎవరనుకుంటున్నాం, మేము పౌలు బ్యాచ్, మీరు పౌలు బ్యాచ్యా, పౌలు అయితే మేము అపోల్లో బ్యాచ్, మీరెవరు కేఫా
పేతురు బ్యాచ్ మేము. మీరెవరు? యేసుక్రీస్తు బ్యాచ్. ఒక్కొక్కరు అన్నారు అపోల్లో కంటే గొప్పడేంటి పౌలు, పౌలు కన్నా గొప్పడు అపోలు అని. ఒకరికొకరు మేం గొప్ప అంటే మేం గొప్ప, మేం గొప్ప అంటే మేం గొప్ప అంటున్నారు. కానీ అసలు యేసు ప్రభు గొప్ప అనేవాడు లేడు. మా సంఘం గొప్ప అంటే మా సంఘం గొప్ప అనేవాళ్ళు, కానీ యేసయ్య సంఘం ఇది, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సొత్తు అనేవాళ్ళు లేరు. మా సంఘమే పరలోకం పోతుంది, మా ఉపదేశమే కరెక్టు. భేదాభిప్రాయాలు సంఘాల్లో కనబడుతూ నేటికి కూడా సంఘములో అభిప్రాయాలు సరిగ్గా లేక దేవుని తీర్పుకి వాళ్ళు ఉగ్రతకి పాత్రలు అవుతున్నారు. చూడండి, విశ్వాసుల సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి. కొంతమంది ఉంటారు కలిసి ఉన్నారంటే అసలు ఏం కలిసి ఉంటారండి బాబు, అసలే జత వేసుకుని రాసుకుని పూసుకుని ఉంటారు. ఎన్ని రోజులు? సరిగ్గా 4 రోజులు కరెక్ట్గా ఉంటారు. వాళ్ళు చర్చికి వచ్చినా జత వేసుకుని వస్తారు, ఇంటికి వెళ్ళినా జత కలిసి ఉంటారు. అంతా చాలా యూనిటీగా ఉంటారు. ఒక 2 నెలలు చాలా ఐక్యతగా ఉన్నప్పుడు చర్చికి వచ్చినప్పుడు ఇలా పాడుకుంటారు. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను మన బంధము అనుబంధము అంటారు వాళ్ళు. ఈ బంధం ఎవరు విడదీయగలుగుతారు, ఎవరు విడదీయలేరు అంటారు. 2 నెలలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు, 2 నెలలు సూపర్, చాలా బాగున్నారు. ఇక 3వ నెల వచ్చినప్పటికీ వాళ్ళ పరిస్థితి కొంచెం గొడవలు సమస్యలు సృష్టించుకున్నారు, కలహాలు ఏర్పరచబడ్డాయి. ఏంటి సిస్టరు ఆ సిస్టర్తో మాట్లాడట్లేదు, అక్క మొన్నటి వరకు కలిసిమెలిసి ఉన్నా కదా ఎందుకు మాట్లాడట్లేదు అంటే వాళ్ళు ఇలా పాడుతుంటారు. నమ్మి మనుషులను నీవు నమ్మి ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు. ఏమైంది? 2 నెలలకే నమ్మి మోసపోయావా? అంతకుముందు బస్ స్టాండ్లోని వాళ్ళే, చందన బ్రదర్స్ దగ్గర వాళ్ళే, చర్చ్ క్యాంపస్లోని వాళ్ళే. ఇప్పుడు ఏమైంది? నమ్మి మోసపోయిందంట. ఇక 3-4 నెలలు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమైపోతుందంటే ఇక వాళ్ళ ప్రతికూలమైన పరిస్థితులకు వెళ్ళిపోయి ఇలా పాడుకుంటారు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా అంటారు. ఎందుకు వచ్చిందంటారు నాకు అర్థం కాదు. కనుక మీ ఆత్మ సంబంధమైన జీవితాల్లో ప్రతికూలంగా ఉండొద్దు. ఐక్యతను కలిగి బాగున్నప్పుడేమో జత వేసుకుని తిరిగేయటం కాదు, ఎప్పటికీ అదే ఐక్యత కాపాడుకుంటూ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవడానికి మీరు ప్రయాసపడండి అని దేవుని వాక్యం అంటుంది. కనుక భేదాభిప్రాయాలు మీలో ఉండకూడదు. భేదములను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడనే విషయాన్ని ప్రభు సేవకునిగా ఈ మాటలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం పౌలు వారు అపోలు వారు మనలో భేదాలు ఉండకూడదు. జస్ట్ పౌలు నాటాడు, అపోలో నీరు పోయొచ్చు, వృద్ధి చేసేది మాత్రం దేవుడు కదండి. నాటిన వాళ్ళలో ఏమీ లేదు, నీళ్లు పోసే వాళ్ళలో ఏమీ లేదు, వృద్ధి చేసే దేవుళ్ళో ఉంది. కనుక భేదాభిప్రాయాలు సంఘాల్లో ఏ నాటికి మంచివి కాదవి. కనుక మీరు ఐక్యతను కాపాడుకుంటూ ఉండండి, కానీ భేదాభిప్రాయాలు ఏర్పాటు చేసుకోకండి. నేను బైబిల్ చదువుతున్నప్పుడు భేదాభిప్రాయాలను బట్టి దేవుడు ఎవరికి తీర్పు తీర్చాడు అని అంటే బైబిల్లో ఒక చరిత్ర నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకే కుటుంబం, అది ఒకే ఫ్యామిలీ, రక్త సంబంధులే, కానీ వాళ్ళలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. చూడండి బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2వ వచనం బాగానే చదవండి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, మోషే చేతనే దేవుడు మాట్లాడుతున్నాడా? మోషేనా పాస్టర్ గారు? ఆయన మా చేతను పలికింపలేదు, మేము ప్రవక్తలమే, మాకు సేవ చేయటం వచ్చు అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. ఆ మాట దేవుడు విన్నాడు. ఎవరు వెళ్ళు అనంటే మోషే మీద మిరియాము, వాళ్ళ సొంత అక్కే.
సొంత అక్కే మాట్లాడుతుంది, మోషే చేతనే పలికిస్తాడు దేవుడు, నేను ప్రవక్తినినే అని. ఇంతకీ మోషే కూసే దేశస్తురాలైన ఒక ఆమెను వివాహం చేసుకున్నాడు. అంతే, ఆ ఒక్క పరిస్థితిని బట్టి వాళ్ళలో భేదాభిప్రాయాలు వచ్చేసాయి. దేవుడు చెప్తాడు, మోషే నా ఇల్లంతటి నమ్మకస్తుడు. అతడు స్నేహభావంతో, ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో నాతో మాట్లాడాడు. వ్యతిరేకంగా వీళ్ళు ఇలాగ మాట్లాడుకుంటుంటే ఒక కుటుంబంలోనే మోషే, మిరియాము, అహరోను వాళ్ళ కుటుంబంలో ఎప్పుడైతే భేదాభిప్రాయం వచ్చిందో వెంటనే తీర్పు దేవుని దగ్గర నుంచి వచ్చింది. మీరు 10వ వచనం చూడండి. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి కలిగినదై అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా ఉండేది, కుష్టితో నింపబడింది. ఎందుకు? దేవుని తీర్పు వచ్చింది. ఆమె మాట్లాడిన మాటలు. వాళ్ళెవరు? సహోదరులే కదా, ఒక ఇంటోళ్ళే కదా. ఈ రోజున కూడా అలాగే ఉంది. ఒక్కొక్క ఇంట్లో వాళ్ళకే పట్టలేదు, ఒకరు అంటే ఒకరు పట్టలేదు, ఒకరు మనస్సులు కలవట్లేదు. పైకి అందరు బాగానే ఉన్నారు కానీ మనుషులు కలుస్తున్నారు కానీ మనసులు కలవట్లా. దేవుని తీర్పు వెంటనే అక్కడికి ఆమె మాట్లాడిన మాటలు బట్టి మిరియాం మీదకి దేవుని ఉగ్రత వచ్చింది, కుష్టి వచ్చింది. అహరోను టెన్షన్తో బాధపడిపోతాడు. వెంటనే మరలా మోషే వచ్చి ప్రార్థన చేస్తే తప్ప ఆ కుష్టి పోలేదు. కనుక నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను, నీవు సహోదరుల మధ్యలో భేదాభిప్రాయాలు తీసుకురావద్దు. తీసుకువచ్చావంటే దాన్ని బట్టి నీకు దేవుడు తీర్పు తీరుస్తున్నాడనే విషయాన్ని ప్రభు నీకు స్పష్టంగా గుర్తు చేస్తున్నాడు. మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలో ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 2 చేతులు అల్లాడిస్తూ ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, దక్షిణ ఆఫ్రికా దేశం బాగా మనకి తెలుసు. దక్షిణాఫ్రికా దేశం. నెల్సన్ మండేలా అనే ఒక వ్యక్తి గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అతని డైరీ, తన జీవిత చరిత్ర ఎంతో మంచి క్రైస్తవ్యానికి గుణపాఠం. దక్షిణాఫ్రికాలో తెల్ల జాతి ప్రజలకి అండ్ నల్ల జాతి ప్రజలకి ఒకరంటే ఒకరికి పడదు. నెల్సన్ మండేలా నల్లగా ఉంటాడు. ఒక మాటలో చెప్పుకోవాలంటే నల్ల జాతిలకి వాళ్ళకి సూర్యుడిగా కొలిచేవారు అతన్ని. ఒకరికొకరికి పొత్తు ఉండేది కాదు, గొడవలు. అయితే నెల్సన్ మండేలా ఇంచుమించు 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాడండి. చెరసాల్లో వేయించబడ్డాడు. చెరసాల్లో ఉన్నప్పుడు దేవుని ప్రేమ అతనికి అర్థమైంది. కక్ష చేత మనం ఏమీ సాధించలేము, శాంతి చేతనే మనం ఏదైనా సాధించాలంటే దేవుని ప్రేమతో అతడు నింపుకున్నాడు. దేవుడు యేసుక్రీస్తు శాంతి మార్గం ద్వారానే ఈ లోకానికి జయం తీసుకొచ్చారని మొత్తం మీద ఆ 27 సంవత్సరాలు చెరసాల్లో ఉండి బందీగృహంలో ఉండి చాలా బాధను అనుభవించిన తర్వాత చివరికి ఎట్టకాలకి దక్షిణాఫ్రికాకు దేశానికి అధ్యక్షుడైపోయాడు. ఉన్నత స్థాయి వచ్చేసింది. ఒకసారి ఒక హోటల్లో ఈ నల్లజాతి ప్రజలందరూ కలిసి హోటల్లో విందు ఏర్పాటు చేసిన విందు ఆరగిస్తూ ఉన్నారు. నెల్సన్ మండేలా కూడా అక్కడ ఉన్నాడు. అప్పుడు వాళ్ళ మధ్యలోనికి ఒక తెల్ల జాతి వ్యక్తి వచ్చాడు. వస్తే ఈ నెల్సన్ మండేలా చూసి మాతో కలిసి భోజనం చేయని అతను ఉంటుంటే అతడు ఇలాగ వణుకుపోతున్నాడు, షేక్ అయిపోతున్నాడు, చేయి కడుక్కోవడానికి కూడా భయపడిపోతున్నాడు. మాతో కలిసి కూర్చోవయ్యా, మాతో కలిసి భోజనం చేయంటే చాలా భయపడిపోతున్నాడు. అక్కడున్న నల్లజాతి వాళ్ళు అందరూ అంటున్నారు, ఇంత భయపడిపోతున్నాడండి, ఎప్పుడు భోజనం చేయడం రాదా ఏంటి ఇతనికి, ఏమన్నా షేక్ అవుతుంటుందా ఇతనికి ఏంటి అని అందరూ టెన్షన్ పడిపోతున్నారు. సరిగ్గా కూర్చున్నాడు, కొంతసేపు జాగ్రత్తగా చేయి కలిపాడు, కొద్దిగా భోజనం చేశాడు, వెంటనే కడుక్కుని వెళ్ళిపోతున్నాడని వెళ్ళిపోయాడు. ఈ నెల్సన్ మండేలా అంటున్నాడు, అయ్యా కూర్చోండి, తినండి మాతో కలిసి అంటున్నాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ నల్లజాతి వాళ్ళు అందరూ అడుగుతున్నారు, ఎవరయ్యా ఇతడు,
కూర్చోమన్నా కూర్చోట్లేదు, చేయి కూడా సరిగ్గా కనుక్కోవడం రావట్లేదు, వణుకుపోతున్నాడు. ఎవరితడు అంటే నెల్సన్ మండేలా చెప్తున్నాడట, ఇతడయ్యా నేను 27 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నప్పుడు నాకు దాహం వేస్తే, నీళ్లు కావాలని దాహం వేస్తే నీళ్ళు ఇవ్వండి అని అంటే బేవచ్చంగా కొడతా ఉండేవాడు, కర్ర తీసుకుని కొడతా ఉండేవాడు. నీళ్ళు అడిగితే అతడు యూరిన్ పోశాడు. చాలా భయంకరంగా ప్రవర్తించాడు. నాకు అక్కడ ఓర్పు నేర్చుకున్నాను. సాటి సహోదరుని ప్రేమించాలనే మనస్తత్వం నాలో ఏర్పరచబడింది. అందుకే అతను నన్ను కొట్టిన ఆ దెబ్బలు ఇప్పుడు నాకు గుర్తొస్తున్నా, అతన్ని ఇక్కడికి వచ్చినప్పుడు నాతో కలిసి కూర్చోమని, భోజనం చేయమని బ్రతిమాలుతున్నానని. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ అంటున్నారంటే, అసలు ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు, అంతటి ప్రతికూలంగా నిన్ను కొట్టిన దెబ్బలు తిట్టిన ఆ వ్యక్తిని నువ్వు ఎలా క్షమించగలిగావు అంటే, ఇదేనయ్యా సహోదర ప్రేమ అంటే. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. అందుకే అతను నల్లజాతి ప్రజల్ని పరిపాలించి ఒక అధ్యక్షుడిగా పిలువబడ్డాడు. ఆ స్థాయిని అతను పొందుకోగలిగాడు. పాఠం ఏమిటంటే, సహోదరుల మధ్యలో ఐక్యత ఉండాలి తప్ప గొడవలు, కక్షలు, ప్రతీకారాలు ఇవేమీ మనకు ఉండకూడదు. ప్రతీకారాల ద్వారా ఏమీ సాధించలేం మనం. కనుక దేవుడు నిన్ను ఈ సహోదరుల మధ్యలో జరిగే ఆ భేదాలను బట్టి తీర్పులోకి తీసుకొస్తాడని గుర్తు చేస్తున్నాడు. త్వరగా నేను చెప్పడానికి ఇష్టపడతాను. ఇక 4వ విషయాన్ని చెప్తాను. 4th one, 4వది ఏ విషయాల్లో ప్రభు మనకు తీర్పు తీస్తాడంటే, అపోస్తులైన పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు చదువుకుందాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు. అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. మీలో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకుని తమకు తామే నాశనం తెచ్చుకుంటున్నారు. నాశనకరంగా భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తున్నారు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషించబడింది. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందురు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు, ఆలస్యం చేయదు. చాలండి. ఇక్కడ 4వదిగా అబద్ధ బోధన బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. అది అనేకులంటే ఆ డబ్బును ఆశించి వాళ్ళ బోధని మార్చేస్తారట. అపోస్తుల బోధ మీద మనం కట్టబడాలి కానీ అబద్ధ బోధల మీద కాదు. ప్రభు అంటాడు దేవుని వాక్యంలో, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడండి. అపోస్తులకి ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ కోసం మీరు పోరాడండి. అపోస్తుల బోధలో సహవాసంలో ఎడతగా ఉండండి అని దేవుని వాక్యం అంటుంది. కానీ ఈ రోజున చాలామంది అపోస్తుల బోధ పక్కన పెట్టి అబద్ధ ప్రవక్తల బోధను వెంబడిస్తున్నారు. అబద్ధ బోధకులకి దేవుని తీర్పు ఉంటుంది. అసలు బోధకులు అవ్వద్దు మీలో అన్నాడు ప్రభు. యాకోబు ఏమన్నాడు? మీలో అనేకులు బోధకులుగా ఉన్నారు కానీ మీరు బోధకులు అవ్వదు, ఎందుకంటే బోధకులకి కఠిన తీర్పు ఉందన్నాడు ప్రభు. కఠిన తీర్పు. దేవుని వాక్యాన్ని బోధిస్తున్న మాకు కఠిన తీర్పు ఒకటి ఉంది. ఎందుకంటే అబద్ధ బోధ ఏది బోధించకూడదు. ఉన్నది ఉన్నట్లుగానే మేము ప్రకటించాలి, బోధించాలి. ఎలాగైనా పర్లేదండి, మీరు ఎలాగైనా ఉండండి, ఏం పర్లేదండి అని రాజీ పడకూడదు. చాలా నేటి సంఘాల్లో, క్రైస్తవ సంఘాల్లో ఎలాగైనా పర్వాలేదు, ఎలాగున్నా పర్వాలేదు, వాడి గుడికి వచ్చాడో లేదో చాలు అంతే, ఎలాగున్నా పర్వాలేదని సరిగ్గా ఆయింట్మెంట్ రాసి పంపించేస్తున్నారు కానీ సరైన ఆపరేషన్ చేయకుండా సరైన ఖచ్చితమైన బోధ వాళ్ళకి చేయట్లేదు. అబద్ధ బోధకి చేసే వాళ్ళకి తీర్పు ఒకటి ఉంది. అందుకే ఎంత కష్టమైనా మేము సేవలో రాజీ పడకుండా ఉన్నది ఉన్నట్లుగా బోధించడానికి ఇష్టపడుతున్నాం. వాడు గుడికొచ్చిన రాపోయినా అనవసరం, సరైన రీతిలో వాక్యం వాడిని హత్తుకోవాలి. అవండి పేతురు బోధిస్తే హృదయాలు పొడవబడ్డాయంట. ఏం బోధకులండి వాళ్ళు!
బాప్తిస్మిచ్చు యోహాను బోధ ఎలా ఉంది? సర్ప సంతానమా, రాబోయే ఆ ఉగ్రత నుంచి తప్పించగలను వాడు ఎవడని సరైన బోధ చేశాడు బాప్తిస్మిచ్చు యోహాను. పౌలు బోధిస్తున్నప్పుడు లూదియ హృదయం తెరవబడి ఎంత అద్భుతమైన బోధలు చేశారు వాళ్ళు అపోస్తులు. కానీ నేటికి కూడా అపోస్తుల బోధను పక్కన పెట్టి 12 మంది అపోస్తులు ఒకే బోధ బోధిస్తే ఇప్పుడు 12 మంది ఏంటంటే ఎన్నో మంది గొప్ప గొప్ప బిషప్పులు, రెవరెండ్లు, 22, 62 గొప్ప గొప్ప సేవకులు వచ్చేసారు. వాళ్ళకి నచ్చిన బోధ వాళ్ళు తీసుకొస్తున్నారు. 12 మంది అయినా ఒకే బోధ, ఇప్పుడు ఎంతమంది వస్తే అన్ని బోధలు తీసుకొస్తున్నారు. ఏది కరెక్టో ఎవరికి అర్థం కావట్లేదు. అబద్ధ బోధలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు. నా రాకడలో నేనే క్రీస్తునని మిమ్మల్ని మోసం చేస్తారు, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని ఎన్నోసార్లు యేసు ప్రభు అబద్ధ బోధకుల గురించి హెచ్చరించాడు. కనుక అబద్ధ బోధకుల గురించి మనం జాగ్రత్త పడాలి. అబద్ధ బోధ చేసేవాళ్ళు ఉంటే ఆ బోధ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే బోధించే నిన్ను నీవే ముందు బోధించుకో అన్నాడు ప్రభు. నీకు నీవే బోధించుకో. అబద్ధ బోధనను బట్టి దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. చాలామంది విశ్వాసుల యొక్క మనస్తత్వం ఏమిటంటే వాళ్ళ ఆచారాలు మానరు, సంప్రదాయాలు మానరు, ముహూర్తాలు మానరు, కట్టుబాట్లు మానరు, మారు మనసు చెందరు. తమ కోసం బోధకులను ఏర్పాటు చేసుకుంటారు. ఒక ఆమె ఇల్లు కట్టుకుంది. పాస్టర్ గారు మధ్యరాత్రి 1:20 మీరు వచ్చి రిబ్బన్ కట్ చేయాలి. నేను రాను. ఇంకంతే. మేము ఇల్లు కట్టుకుంటే మా పాస్టర్ గారు రాలేడు. నువ్వేనండి పాస్టర్. ఎంతమంది పాస్టర్ లేరని వాళ్ళ ఇంటి పక్కన ఎవరో పాస్టర్ ఉంటే, అయ్యా మీరు వచ్చి ప్రార్థన చేయండి అంటే ఆయన 1:40 వచ్చేసి రిబ్బన్ కట్ చేశాడు. మామిడగులు కట్టేసి ఉన్నాయి, కొబ్బరికాయ కొట్టేసి ఉంది. ఇలాంటి బోధకులు కూడా లేకపోలేదు. కానీ దేవుడు అంటాడు నీకు తీర్పు ఉంది, జాగ్రత్త. రాజీ పడవలసిన పని లేదు. మనం వాక్యాన్ని వాళ్ళు పాటిస్తే దేవుని ఎదుట తీర్పులో నిలబడతారు, సరి చేయబడతారు. పాటించకపోతే ఖచ్చితంగా వాళ్ళకి తీర్పు ఉంది. బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. బిలాము బోధ గురించి మీతో మాట్లాడతాను. బిలాము ఒకరోజు బాలాకు రాజు బిలాముకి కౌరు పెడతాడు. కొంతమంది పెద్దోళ్ళని పంపిస్తాడు. ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారంటే, ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడుతున్నారని ఒక రాజుకు తెలిసిన ఒక ప్రవక్త విలువ. వెళితే బిలాం దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు అంటారు బాలాకు గారు పంపించారని. పంపించారా? నేను ఈ రాత్రి మీరు నా దగ్గర ఉండండి, దేవుడు నాకు చెప్తే మీతో వస్తాను. ఆ రాత్రి వాళ్ళు ఆయన దగ్గర ఉంటారు. ఉదయకాలానికి దేవుడు చెప్తాడు వెళ్ళొద్దని. బిలాము వాళ్ళతో చెప్తాడు నేను రాను, మీరు వెళ్ళిపోండి అని. వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళ బాలాకు రాజు దగ్గర చెప్తారు. ఆ బాలాకు రాజు ఎంత గొప్పవాడంటే ఇంకా పెద్దోళ్ళని మళ్ళా ఇచ్చి పంపిస్తాడు. మళ్ళా అతని దగ్గరికి వస్తారు. బిలాం అంటాడు ఈ రాత్రి మీరు ఉండండి, దేవుడు ఉదయకాలం పంపించమంటే వెళ్తారు. దేవుడు వద్దన్నా సరే ఈ బిలాము వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు వాళ్ళు శపించొద్దు అంటాడు దేవుడు. శపించటానికి ఆశించి ముందేమన్నాడంటే మీరు వెండి బంగారాలు ఇచ్చి నాకు వద్దు, నేను మాట మార్చను అన్నాడు. మరి ఏ బహుమానం బైబిల్లో రాస్తుంది కదా, బహుమానాన్ని ఆశించి బిలాము బహుమానాన్ని ఆశించి తన రూట్ మార్చేసుకుని దుర్నీతి మార్గాల వైపుకి వెళ్ళిపోయాడు. వేరే రూట్లో వెళ్ళిపోతున్నాడు. యెహోవా దూత ఆ మార్గ మధ్యలో విరోధి అయిపోయాడు. గాడిదకి మీద వెళ్ళిపోతూ ఉంటుంటే యెహోవా దూత ఖడ్గం పట్టుకుని దారిలో విరోధి అయిపోయాడు. గాడిద రూట్ మారుస్తూ ఉండడానికి అవకాశం లేదు. ద్రాక్ష తోట మధ్యలో ఆ పొలంలోకి వెళ్ళిపోతుంది ఆ యొక్క గార్ధబం అనే గాడిది. ఈ బిలాముకి కోపం వచ్చి గాడిదని 3 సార్లు కొట్టాడు. దేవుడు గాడిదకి వాక్కుని ఇచ్చాడు. వాక్కుతో మాట్లాడుతుంది గాడిద. అప్పుడైనా బుద్ధి రావాలి కదా ఈ బిలాము ప్రవక్తకి. బుద్ధి రాట్లా. చివరికి ఆశ్చర్యరీతిగా దేవుడు మాట్లాడతాడు అక్కడ. ఈ బిలాము తను వేసిన ఆ తప్పుడు అడుగు లేకపోతే తప్పుడు నిర్ణయం వేరొక రూట్లోకి వెళ్ళటం వలన
ఇశ్రాయేలీలు ఇంచుమించు 24,000 మంది విగ్రహారాధికులైపోయారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు వ్యభిచారానికి పాత్రులైపోయారు. మోయాబు స్త్రీలతో పాపం చేశారు. ఇలాగ చేయటానికి కారణం బిలాం బోధించిన బోధలు ఇశ్రాయేలుని తప్పు త్రోవలోకి నడిపించేశాడు. చివరికి తెగులు వస్తుంది. తెగులు చేత చాలామంది చనిపోయారు. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, ఒక్క వాక్యాన్ని మాత్రం మీకు చదివిస్తాను. ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం 14వ వచన భాగాన్ని చదువుకుందాం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, అవేంటంటే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, విగ్రహాలకి బలి ఇచ్చిన వాటిని తినొద్దు, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలులకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ అనుసరించి వారు నీలో ఉన్నారు. బిలాము చెప్పిన బోధ ఏంటంటే వ్యభిచారం, విగ్రహారాధనలకు ప్రజలను తప్పు త్రోవలోకి నడిపించేశాడు. ఒక ప్రవక్త, అబద్ధ ప్రవక్తగా మారిపోయాడు బిలాము. దేవుని తీర్పు. చివరికి బిలాము యుద్ధంలో చనిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉంది. కనుక ఆలోచించండి. ఈ రోజున ఎన్నో రకరకాల బోధలు వచ్చేసినాయి. ఒక ఆయన అంటాడు చప్పట్లు కొట్టక్కర్లేదు అంటాడు. బైబిల్ ఏమంటుంది? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సమస్త ప్రజలారా చప్పట్లు కొట్టండి. ఒక ఆయన అంటాడు అసలు ప్రార్థనే లేదు, ఒక ఆయన అంటాడు అసలు ఆరాధనే లేదు, పరిశుద్ధాత్ముడే లేడు. రకరకాల బోధలు. ఒక ఆయన ఒక బ్యాచ్ ఏమో యెహోవా సాక్షులని, మరొకలేమో యేసునామం అని, మరొకలేమో మారుమనసు సంఘం అని, మరొకలేమో పరలోకపు తల్లి అని, రకరకాల బోధలు వచ్చేసి ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. ఈ అబద్ధ బోధలకి, అబద్ధ ప్రవక్తలకి దేవుడు తీర్పు తీరుస్తాడని దేవుని వాక్యం అంటుంది. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసుప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్మలు ఉన్నారు, త్రిత్వమై ఉన్నారు. ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి. సమర్పణతో కూడిన బోధలు ఉన్నాయి, అవి ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి. బోధలకి దేవుడు తీర్పు తీరుస్తాడు. బోధకులకి అబద్ధ బోధల వైపు నువ్వు తిరుగుతున్నావేమో జాగ్రత్త పడు. నీకు మనస్సు నచ్చినట్లుగా బోధకుల్ని పోగేసుకుంటున్నావేమో, కల్పన కథల వైపు తిరుగుతున్నావేమో, దేవుడు వీటన్నిటిని బట్టి నేను తీర్పులోకి తీసుకొస్తాడు. చివరిగా ఇక ఆఖరి మాట చెప్పి సమయం అయిపోతుంది కనుక ఆఖరి మాట జస్ట్ మీకు గుర్తు చేయటాన్ని నేను ఇష్టపడుతున్నాను. 5వ మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచన భాగాన్ని చదువుకుందాం. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. చదవండి. విశ్వసింపని వానికి దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడింది. ఇంతకు మునిపే వాడికి తీర్పు తీర్చబడింది. చివరిగా దేవుణ్ణి విశ్వసించని వానికి తీర్పు. ఇంతవరకు అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. ఆఖరిగా ప్రభు అంటున్నాడు, ఎవరైతే దేవుణ్ణి విశ్వసించలేని వారుగా ఉంటారో వాళ్ళకి అంత్య దినమున తీర్పు జరుగుతుంది. ఘోరమైన యాతన స్థలంలోకి వెళ్ళాలి. కనుక భూమి మీద ఉండగానే యెహోవా నా దేవుడని, జీవము కలిగిన దేవుడని, ఆయన నా కోసం కల్వరిలో ప్రాణం పెట్టాడని, ఆయన ద్వారానే మోక్షం ఉందని నువ్వు విశ్వసించితే, అందుకే దేవుని వాక్యం అంటుంది, నా యందు విశ్వసించిన వాడు జీవములో నుండి మరణములోనికి దాటి ఉన్నాడు అని చెప్పారు ప్రభు. కనుక ఇంకా దేవుడి మీద విశ్వాసం లేని వాళ్ళుగా, విశ్వసించని ప్రజలుగా మీరు ఉండకపోతే మీకు తీర్పు ఒకటి ఉంటుంది. బుద్ధిమంతుడు పరమునికి పోయే జీవ మార్గాన్ని కనుక్కుంటాడు, కింద ఉన్న పాతాలను తప్పించుకోవాలని. అందుకే యేసుప్రభు చెప్పిన ఒక సందర్భం మనకి గుర్తు చేస్తాను. ప్రభు సింహాసనం మీద కూర్చుంటారట, గొర్రెల్ని వేరు చేస్తారంట, మేకల్ని వేరు చేస్తారట. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, మీ కొరకు సిద్ధపరిచిన ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని కుడివైపున ఉన్న ఆ గొర్రెలతో చెప్తారట. ఎడమవైపున ఉన్న మేకలతో అంటారట, ఇదిగో మీ కొరకు సిద్ధపరిచిన నిత్య శిక్షకు మీరు అర్హులు అవ్వండి. ఎందుకయ్యా ఇంత శిక్ష అనంటే ప్రభు చెప్తాడు ఆ సందర్భంలో, నేను ఆకలిగా నిన్నాను, నాకు ఆహారం పెట్టలేదు, దాహం వేసిన దాహం తీర్చలేదు, వస్త్రం లేకున్నా ఏమీ చేయలేదు, మీరు ఎప్పుడయ్యా ఎలా ఉన్నారు, మిక్కిలి అల్పమైన వాళ్ళకి చేస్తే నాకు చేసినట్లు అంటాడు. చివరిలో ప్రభు ఏమన్నాడంటే ఆ ఒక్క మాట చెప్తాను మీకు. మత్తయి సువార్త 25:46. వీరు నిత్య శిక్షకును, వీళ్ళైతే
నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. నీతిమంతులుగా ఉన్నవాళ్ళు నిత్య జీవానికి వెళ్తారని ప్రభు చెప్పాడు. కనుక దేవుణ్ణి విశ్వసించిన లేని వాడికి శిక్ష ఉంది. విశ్వసించిన వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడి నిత్య రాజ్యంలోకి చేరుకోగలుగుతారు. ఆఖరికి ఒక సందర్భాన్ని నేను చెప్పి మీకోసం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నానండి. అదేమిటంటే, విజయవాడ మహాపట్టణం ఆ ప్రాంతంలో దైవజనులు అద్భుతమైన పరిచర్య చేశారు. దైవజనులు యేసన్న గారు ఎన్నోసార్లు దేవుని వాక్యం స్వార్థ సభలు ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఒక పచ్చి తాగుబోతండి, చాలా భయంకరమైన విగ్రహారధికుడు, పచ్చి తాగుబోతు, ఫుల్గా తాగేసి తాగిన మైకంలో వచ్చి తనకిద్దరు కూతురుల మీద కిరోసిన్ పోసి నిప్పంటిద్దామని సిద్ధపడుతున్నాడు. తన భార్య అడ్డెళ్తే తన చేతిలో ఉన్న రాడ్డు, ఎనప రాడ్డు తీసి తల మీద కొట్టాడు. ప్రతికూలమైన పరిస్థితి. అంత కఠినాత్ముడు. తన భార్య ఎన్నోసార్లు ప్రార్థన చేసింది, ప్రభా ఇతన్ని తాగుబోతుని మార్చండి. దేవుడు కనికరించి, దేవుడు లేడు నాస్తికుడిగా ఉండి ఈ తాగిన మైకంలో ఉండిపోయిన అతడికి ఆమె ఇలా కొడితే మోక చేయంత రక్తం వస్తాం, తలంతా రక్తం అయిపోయింది. పడుకున్నాడు ఆ తాగిన మైకుల్లో. మొత్తం మీద ఆ మెలకు వచ్చి హాస్పిటల్కి వెళ్ళి సరైన ట్రీట్మెంట్ అందిన తర్వాత పిల్లల్ని సరైన క్రమంలో పెంచింది. తన భర్త కోసం ఎన్నో రోజులు ఏడ్చింది, ప్రార్థించింది. సరైన తాగుబోతూ పరిపూర్ణంగా మార్పు చెంది దేవునికి ఈ రోజున మందిరంలో ఒక గొప్ప సాక్షిగా మార్చబడ్డాడు. నిజంగా తాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు. అలాంటి తాగుబోతు మార్పు చెంది దేవుని యందు విశ్వాసం ఉంచి వచ్చే ఆ తీర్పు, ఆ ఉగ్రత నుంచి తప్పించబడి దేవుని రాజ్యంలో ప్రవేశించే ధన్యతను సంపాదించుకున్నాడు. కనుక ఇంకెంతకాలం ఈ లోకం, ఈ భూమి అశాశ్వతమైనది కనుక ఈ లోక సంబంధమైన వాటిని, లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి కనుక ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని ప్రభు చెప్తున్నాడు. కనుక ప్రభునందు విశ్వాసం ఉంచి నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడు. కనుక ఈ మాటలు దేవుడిని తన వెనుకల్లో దీవెనకరంగా మార్చునుగాక. నేను ముగిస్తున్నాను. ఈరోజు ప్రభు మనతో మాట్లాడాడు, మనుష్యుడా దేవుని తీర్పు నువ్వు తప్పించుకుంటావా అని. ఏ ఏ విషయంలో దేవుడు మనకు తీర్పు తీరుస్తాడో ఒక 5 మాటలు ప్రభు మనతో మాట్లాడాడు. మొదటి అనుభవం ఏమిటంటే, దేవుడు మనకి ఏ విషయంలో తీర్పు తీరుస్తాడో మన ప్రవర్తన బట్టి తీర్పు తీరుస్తాడు. కనుక నీ ప్రవర్తన సరి చేసుకో. రెండవ అనుభవాన్ని ప్రభు చెప్పాడు, నీ మాటలను బట్టి తీర్పు ఉంది. మూడవది భేదములను బట్టి తీర్పు ఉంది. 4వ అనుభవాలు ప్రభు సందర్భాలని గుర్తు చేస్తూ వచ్చాడు. నీ జీవితంలో అబద్ధ బోధనలను బట్టి తీర్పు ఉంది. చివరి అనుభవం, ప్రభు నీతో చెప్పిన సందర్భాలను బట్టి దేవుణ్ణి ఎవరైతే విశ్వసించలేని వారుగా ఉంటారో వాళ్ళకి తీర్పు ఉంది అని ప్రభు చెప్పాడు. కనుక అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. మనుష్యుడా దేవుని తీర్పు నువ్వు తప్పించుకుందువా? ఒక్క నిమిషం తీర్మానం. ప్రభువా, నా మాటలు బట్టి నాకు తీర్పు ఉందయ్యా, నా ప్రవర్తన బట్టి నాకు తీర్పు ఉందయ్యా. ఇంకా ఎంతోమంది శాంసన్ వలె మీ చూపులు మారకుండా ప్రవర్తన సరి లేకుండా ఉంటే తీర్పు ఒకటి ఉందని ప్రభు గుర్తు చేస్తున్నాడు. మాటలు సరి చేయబడబోతే తీర్పు ఉంది. ఇంకా భేదాల్ని పుట్టిస్తూ ఉంటే తీర్పు ఉంది. తీర్మానం చేసుకోండి. దేవుడు మనకిచ్చిన వర్తమానం కొరకు 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. వాక్యం 100 ఫలభరితంగా మార్చినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. ఆ తీర్పులో మనం దేవుని ఎదుట నిందారహితులుగా, నిర్దోషిగా నిలబడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. దేవా మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా.
ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా. దేవా మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా. నీ ప్రజల కన్నీరు చూసి దాటి వెళ్ళకు ప్రభువా. మా దేశ క్షేమము చూసే ఆశ్రయమైన దేవుడవు. దేవా మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా. తీర్మానం చేసుకుందాం. ప్రభు సందులో స్తుతిస్తూ, ఆయన మన కన్నీరు తుడిచే దేవుడు, ఆయన ఉగ్రతలో తప్పించు దేవుడుగా నిలిచినవాడు. ఆ తీర్పులో ఆయన ఎదుట నిలిచినప్పుడు మనము సరి చేయబడినట్లుగా తీర్మానం చేసుకుందాం. సూర్యుడే లేక వేకువరాదే, కెరటాలు లేక సాగరం కాదే. నీవు లేక జీవించగలమా? సూర్యుడే లేక వేకువరాదే, కెరటాలు లేక సాగరం కాదే. నీవు లేక జీవించగలమా? కానరాక వ్యాధి మూలం దేశమంతా శిలగమారే, కనుల కాంతి చీకటాయే, దేశ శాంతి మూగబోయ్. జనుల ఘోషం గగనమంటే, ఘోర శిక్ష భారమా. నీవే రావా కన్నీరు చూసి, రక్షించుము మా దేశమును. నీవే రావా కన్నీరు చూసి, రక్షించుము మా దేశమును. దయచూపవా యేసయ్యా. దేవా మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా. దేవా మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా. నీ ప్రజల కన్నీరు చూసి దాటి వెళ్ళకు ప్రభువా. మా దేశ క్షేమము చూసే ఆశ్రయమైన దేవుడవు. దేవా మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా. పిల్లరా, తీర్మానం చేసుకుందాం. విత్తబడిన వాక్యం మనలో నూరంతలుగా ఫలభరితంగా మార్చబడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వాధికారి అయిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రము నాయన.
అయా మీరు సెలవిచ్చున్నారు ప్రభువా యేసయ్య. అయా ప్రభువా మా యొక్క తండ్రి నాయన ప్రతి ఒక్క క్రియలను బట్టి నాయన ప్రభువా తీర్పు దినం ఒకటి ఉందని మీరు సెలవిచ్చున్నారు. నా దేవానికి స్తోత్రములు నాయన. అయా మా ప్రవర్తన బట్టి మీరు తీర్పు తీరుస్తారని ప్రభువా మీ వాక్యం ద్వారా సెలవిచ్చున్నారు. అయ్యా మీకు వందనాలు. అయా యేసయ్య ప్రభువా మా ప్రవర్తన మీ సన్నిధిలో ఏ రీతిగా ఉందో అయా మా ప్రవర్తన ఇన్ని దినాలు కూడా మరి నాయన మీకు ఆయాసం పుట్టించే రీతిగా నాయన యేసయ్య ఉందేమో నాయన ప్రభు మీ వాక్యానికి విరుద్ధమైన మా ప్రవర్తనను ప్రభు సరిచేయమని అడుగుతున్నాం. అయా మా ప్రవర్తన బట్టి మాకు తీర్పు తీరుస్తారని మీరు సెలవిచ్చున్నారు. నా దేవాని సన్నిధిలో నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి ఉండగా మా ప్రవర్తనను సరి చేసుకున్నట్టు సహాయము దయచేయండి. అయా మా మాటలను బట్టి తీర్పు తీరుస్తానని మరి ప్రభు మీ వాక్యపు లేఖనాల నుంచి మాకు సెలవిచ్చున్నారు నాయన. అయా మా మాటలు ప్రభు యేసయ్య ఎంతో అయా కల్మషంతోనూ నాయన ఆయాసకరంగానూ ఉన్నాయి ప్రభు. మా మాటలు ప్రభు ఈ రీతి ఈ దినం వరకు కూడా అయా తండ్రి కొండములు చెప్పువారిగా అబద్ధపులు మాట్లాడువారిగా అయా తండ్రి అనే సప్పీర వలె తండ్రి అబద్ధపు మాటలు మాలో ఉన్నాయి ప్రభు. అయా ఈ దినాన మేము తండ్రి నాయన మా మాటలను బట్టి నాయన ప్రభు మీ సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టినైనా అయా ఈ యొక్క భయంకరమైన తీర్పు నుంచి తప్పించబడాలని ఆశపడుతున్నాం నాయన. అయా మీరు మమ్మల్ని సరిచేయుచున్నందుకు స్తోత్రము ప్రభు. ఈ వాక్యాన్ని విడిచిన ప్రతి ఒక్కరు కూడా అయా మాటలను బట్టి నాయన ప్రభు తండ్రి ఆ భయంకరమైన తీర్పును తప్పించుకుని వారుగా అయా వారి మాటలను బట్టి సరి చేసుకున్నట్టు సహాయము చేయండి నాయన. నా తండ్రి మీరు సెలవిచ్చున్నారు. అయా భేదములు బట్టి మరి తండ్రి తీర్పు తీస్తారని మీరు సెలవిచ్చున్నారు నాయన. అయా భయంకరమైన భేదములు ప్రభువ. అయా యేసయ్య ప్రభు అనేకులు ప్రభు తండ్రి భేదాలు కలగజేసుకునిచున్నారు. అయా సహోదరుల మధ్య విపరీతమైన ప్రభు భేదములు కలగజేసుకుంటున్నారు నాయన. అయా యేసయ్య ప్రభు అయా సహోదరులను ప్రేమించమని సెలవిచ్చున్నారు ప్రభు. అయా ఈ భేదములు మాలో తండ్రి తొలగించబడి నాయన ఈ భయంకరమైన తీర్పులో మేము రాకుండా తప్పించుకున్నట్టు సహాయం చేయండి. అయా భయంకరమైన దినాలు అబద్ధ బోధలు ప్రభు. అయా ఎన్నో బిలాము వంటి బోధలు, ఎన్నో ఇష్టానుసరమైన బోధలు, అపవిత్రతకు పాపానికి ప్రేరేపించే అయా స్వకీయమైన బోధలు ప్రభువా. అయా బోధలను బట్టి తీర్పు తీరుస్తానని మీరు సెలవిచ్చున్నారు. నా తండ్రి నాయన ఏ క్షణమును కూడా అయా భయంకరమైన అపవిత్ర బోధల్లో మేము పడిపోకుండా సహాయము చేయండి. అయా నీకు స్తోత్రము నాయన. అయా ప్రభువా తండ్రి ఈ భయంకరమైన అయా తీర్పును గూర్చి ప్రభువా తండ్రి నాయన యేసయ్య మీరు సెలవిచ్చి ఉండగా అయా ఈ తీర్పు నుంచి మేము తప్పించుకున్నట్టుకు నాయన అయా బుద్ధిమంతుని పోలి నడుచుకున్నట్టుకు సహాయం చేయండి. అయా యేసయ్య మీకే స్తోత్రములు నాయన. ఈ వాక్యమును మాలో ఫలభరితంగా మార్చండి. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అయా నీ తీర్పును గూర్చిన ఒక గొప్ప భయం వారి హృదయాల్లో కలిగించబడి ఈ వాక్యాన్ని వినిచిన ప్రతి ఒక్కరూ కూడా తమ ప్రవర్తన సరి చేసుకుని అయా తీర్పు నుంచి తప్పించుకున్నట్టు బుద్ధిమంతుని పోలి నడుచుకున్నట్టు సహాయము చేయండి నాయన. అయా వాక్యమును నీరు నాయన తండ్రి మా హృదయాల్లో ఫలభరితంగా మార్చమని అడుగుతున్నాం. మీ నామానికి మహిమ తెచ్చుకోమని సహాయము చేయమని అంచె దినాల్లో అయా నీ భయంకరమైన తీర్పు అయా ఒకటి ఉందని ప్రతి ఒక్కరూ కూడా మెలకువ కలిగి జ్ఞానము కలిగి నడుచుకున్నట్టు సహాయము చేయమని వాక్యాన్ని అనుసరించి అయా నడుచుకున్నట్టుకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడే ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ఆమేన్.